రైట్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకం మృగబంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నిలబడి కాయకల్ప పొజిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా ప్రతిరోజు చేయండి. ఇక్కడ చేసేది జస్ట్ ఊరికనే మీకు టచ్లో ఉంచడం కోసం అశ్విని ముద్ర ప్రాక్టీస్ చేస్తున్నది. ఒరిజినల్గా ఏకాంతంలో ప్రశాంతంగా చేయాలి. ఇది అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాసం. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. స్వైసో చేద్దాం. స్వైసో నిన్న చూసే ఉంటారు మీరు. దాని ఇంపార్టెన్స్ ఎంత బాగా చెప్తున్నారు. గుండెకి సంబంధించి ఇలా మనం మునివేళ్ళ మీద లేవలేని వాళ్ళు ఏం చేయాలి? జస్ట్ చేతుల్ని ఇలా ఇలా ఆడించడం అంతే. ఓకే, కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టుకుంది. ఇలా చేయడమే. పెద్దవాళ్ళు ఇట్లా లేవలేని వాళ్ళు, మామూలు వాళ్ళు నేను లింక్ ఆల్రెడీ పంపించాను కదా, చూడండి. ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి. మిగతా వాళ్ళు మామూలు కాళ్ళు పక్కన పెట్టేసేయండి. భుజాల మధ్య అంత గ్యాప్ ఉంటే అంతే పెట్టాలని ఏం లేదు, దగ్గరగానే ఉంచుకోవచ్చు. లేదు కొంచెం గ్యాప్ పెట్టుకుని చేద్దాం అనిపిస్తే చేయండి, ఎట్లయినా పర్వాలేదు. మనం ఇంపార్టెంట్ ఇక్కడ విషయం ఏంటంటే చేతులు ఇట్లా వెనక్కి ముందుకి ఊగడం. దానివల్ల ఇదంతా క్లారికల్ రీజియన్ అంతా కూడా బాగా ఓపెన్ అప్ అవుతుంది. ఊపిరితిత్తులు బాగా దాని మంచి ప్లేస్ దొరుకుతుంది. గాలి తీసుకుని వదలడానికి బాగా ఎక్స్పాండ్ అయి ఉంటుంది. ఇందుకోసం చేస్తాను. దగ్గరగా కాళ్ళు రెండు కూడా ఇట్లా దగ్గరగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఉంది. ఫస్ట్ స్టెప్లో 2 చేతులు ఎదురుగా. చిన్న ఏజ్ వాళ్ళు ఇలా చేయండి. సెకండ్ స్టెప్లో 2 చేతులు వెనక్కి. థర్డ్ స్టెప్లో పొట్టను లోపలికి లాక్కొని పాదాలు మునివేళ్ళ మీద లేపాలి. ఇది ఒరిజినల్గా స్వైసోలో జరిగే ప్రాసెస్. అదే ఏజ్డ్ వాళ్ళకి ఇవన్నీ చెప్పరు. మామూలుగా చేతులు ఇట్లా ఇట్లా ఊపేయమని చెప్తారు. అందరికి స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. పిక్కలు కూడా చాలా మంచిది. ఇది కాళ్ళల్లో రక్త ప్రసారం అది బాగా జరిగి వెరికోస్ వెయిన్స్ ఆ సమస్యలకు కూడా బాగా పనిపిస్తుంది. 2 3 4 5 6 7 8 9 10. Again, right side bend, turn. 2 3 4 5 6 7 8 9 10. Again, right side turn. గమనించవచ్చు కాళ్ళ పిక్కల్లో భలే నొప్పి వస్తూ ఉంటుంది. అది మంచిది అన్నమాట. అలా రావడం వల్ల ఏంటంటే రక్త ప్రసారం బాగా జరుగుతుంది, యాక్టివ్ అవుతాయి. అక్కడ ఉన్న రక్తనాళికల్లో ఏదైనా బ్లాక్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ప్రతిరోజు చేయాలి. పరిగెత్తుకొని ఒక 10 ముందు 10తో స్టార్ట్ చేయండి. 40 అవుతున్నాయి కదా, ఇంకో 10 పెంచుకోండి, 80. అట్లా 500 దాకా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.
రోజు అరగంట పాటు చేయొచ్చు ఆపకుండా. ఇట్లా ప్రతి 10 నిమిషాలకి ఒకసారి కొంచెం గ్యాప్ తీసుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా పాదాలు మునివేళ్ళ మీద లేపి ఎక్కువ చేయలేని వాళ్ళు మధ్య మధ్యలో ఇట్లా కూడా పెట్టుకొని చేస్తారు. ఓవరాల్గా విషయము ఈ క్లారికల్ రీజియన్ అంటాం దీన్ని. ఇది ఎక్స్పాండ్ అవ్వాలి, అది దానికోసం చేసే ప్రక్రియ. చాలా చాలా మంచిది. వీలైతే యూట్యూబ్లోకి వెళ్ళి ఇంకా సెర్చ్ చేయండి, మీకు ఇంకా నమ్మకం కలుగుతుంది. చూస్తే తెలుస్తుంది ఎట్లా చెప్తున్నారు, దానివల్ల లాభాలు ఏంటనేది. అది స్లోలీ ఎనర్జీ పర్సన్. ఇప్పుడు కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. నడుమి చేతులు, లెఫ్ట్ లెగ్ 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి చేతులు స్వింగ్ చేస్తూ చేతులకి ఎక్సర్సైజ్. 1 2 అప్, 1 2 అప్, 1 2 అప్, 1 2 అప్, 1 2 అప్. స్టాప్. నడుమి చేతులు, రెండు కాళ్ళు నడుము రెండు చేతులు ఎదురుగా, రెండు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి నడుము కింద భాగం వరకు మాత్రమే బెండ్ చేయాలి. లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నడుమి చేతులు పెట్టి పూర్తిగా లెఫ్ట్ తిరిగేసాక బాడీ అంతా బెండ్ చేస్తూ కింద మోకాళ్ళ దగ్గర వెనక కాలు స్ట్రైట్ ఉంటుంది. రైట్ 3 4. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఈ వామప్స్ అని పనికొస్తాయి. 7 8 9 10. నడుమి చేతులు మెడకి. లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. గమనించవచ్చు స్పైనల్ కార్డ్ బ్యాక్ లోయర్ పార్ట్ దాకా ఎలా వస్తుంది బ్లూంబర్ రీజియన్లో. ఇక్కడ అదంతా గమనిస్తూ చేయండి. ఊరికనే ఇలా పక్కకు బెండ్ అవ్వాల్సిన పర్లేదు. జస్ట్ వెన్నుపూస స్ట్రైట్ ఉంటుంది. మెడని ఇలా అనడంలో వెన్నుపూస మీద స్టిఫ్నెస్ అలా స్టిఫ్గా పెడతాం కదా, అది గమనించవచ్చు అది ఎట్లా పనిచేస్తుంది అనేది. స్ట్రెచింగ్ అని ఏదో పూర్తిగా ఇలా బెండ్ అవ్వాలని లేదు, దానికంటే ఇంక ఇలానే స్ట్రైట్ ఉంది. ఈ మాత్రం బెండ్ అయితే సరిపోతుంది. వెన్నుకి చాలా బాగా మంచి ట్విస్టింగ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. అర్ధ చక్రాసనం. నడుము మీద బ్యాక్ చేతులు పెట్టుకొని శ్వాస తీసుకుంటూ వెనక్కి, మళ్ళీ శ్వాస వదిలేస్తూ స్ట్రైట్ వచ్చేసాం. అగైన్ డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ విధంగా ఒక 10 కౌంట్ వచ్చేది. స్లోలీ రిలాక్స్. ఎన్నైనా చేసుకోవచ్చు, ప్రతి ఇక్కడ మన సమయం మించిపోతుంది. 10 పెట్టుకుంటేనే అంతా కలిపి మనకి వామప్స్ సుమారుగా 20-25 నిమిషాలు వచ్చేస్తుంది. సో అందుకోసమని ఒక దానికి ఫిక్స్డ్గా ఇంకా పెట్టాను. మీకు నచ్చింది అనుకోండి ఇంకా ఎక్కువ సార్లు చేసుకోవచ్చు, ఇబ్బంది. తాడాసనం. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పాదాలు మునివేళ్ళ మీద లేపుతూ పూర్తిగా బాడీని స్ట్రెచ్ చేస్తుంది. బ్రీత్ ఇన్ తీసుకుంటూ పైకి వెళ్ళాలి, బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తిరియక్ తాడాసనం. కాళ్ళ మధ్య గ్యాప్, డీప్ బ్రీత్ ఇన్, స్ట్రెచ్, బ్రీత్ అవుట్ లెఫ్ట్. శ్వాస తీసుకునేనో లెఫ్ట్ అవ్వచ్చు, లెఫ్ట్ ఇట్లా బెండ్ అవ్వచ్చు, లేదా శ్వాస వదిలేసి 2. మళ్ళీ శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి స్ట్రైట్. లేదు అంటే డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ఇక్కడ బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ 2 3 4. ఎలా చేసినా ఒకటే, కాకపోతే శ్వాస నింపిన తర్వాత బెండ్ అయితే అది ఇంకొంచెం ఎక్కువ లాభం ఉంటుంది. నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీతో నింపబడి ఇలా పక్కకు బెండ్ అవుతున్నాం కదా,
సో ఇది కొంచెం ఎక్కువ లాభం ఉంటుంది, అంతేగాని రాంగ్ ఏమి ఉండదు. ఏది కూడా రాంగ్, ఏది తప్పు, రైట్ తప్పు అనేది ఏమి ఉండదు. మనం చేసే దాంట్లో కొంచెం కొంచెంగా నైపుణ్యం అంటే కొంచెం నాణ్యత తగ్గడం అంతే. గాలి తీసుకొని బెండ్ అయినప్పుడు కొంచెం ఎక్కువ లాభం ఉంటుంది. అది వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పని లేదు. న్యాచురల్గా మనం చేస్తున్నప్పుడు ఏది సౌకర్యంగా ఉంది గమనించుకొని అది చేయండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అలవాటు లేకపోవడం వల్ల కూడా పాతది అదే బాగున్నట్టు ఉంటుంది. అలా కాకుండా విషయం తెలిసింది అనుకోండి, శ్వాస తీసుకొని పక్కకు బెండ్ అయితే ఎక్కువ లాభం అని తెలిస్తే మ్యాక్సిమం ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. సో డీప్ బ్రీతింగ్ తీసుకొని ఎప్పుడైనా బ్యాక్ బెండ్, స్ట్రైట్, లెఫ్ట్ రైట్ కూడా వెళ్ళేటప్పుడు కూడా శ్వాస తీసుకొని బెండ్ అయితే మంచిది. అది స్లోలీ రిలాక్స్. హ్యాండ్ ఎక్సర్సైజ్, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు బాడీ తక్కువ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేలు ముక్కుల ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 1 2 3 4 5 6. రివర్స్. 1 2 3 4 5 6. ఎడమ చేయి. 1 2 3 4 5 6. రివర్స్. 1 2 3 4 5 6. స్లోలీ. కుడి కాలు కుడి చేయి ముందు, ఎడమ చేయి వెనుక. ఎడమ కాలు ఎడమ చేయి ముందు, కుడి చేయి వెనుకాల. స్లోలీ. రెండు చేతులు ఎదురుగా, శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ బ్యాక్. రివర్స్. స్లోలీ. ఎనర్జీ పాసింగ్ గమనిస్తూ. క్లావికల్ మజిల్స్ ఇవన్నీ కూడా బాగా ఓపెన్ అప్ అవుతాయి ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్. ఆటోమేటిక్గా లంగ్స్ బాగా ఆక్సిజన్ తీసుకోవడానికి అనుమతిస్తారు. స్లోలీ రిలాక్స్. సిటప్స్ 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు ఎదురుగా డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తాం. 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు నమస్కారం. ఎవరికి వాళ్ళు ఒక 10 కౌంట్ పెట్టుకొని చేసేసాను. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ లోపల బెండ్ అవుతాం కొంచెం స్లోలీ. రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి తల ఎదురుగా చూస్తూ మోకాళ్ళు రొటేషన్. రివర్స్. స్లోలీ. నడుమిచ్చి మోచుకునిచ్చి. ఎడమ కాలు. కాలు మెడల్ ఎక్సర్సైజ్. పాదం గుండు. రివర్స్. అదర్ లెగ్.
రివర్స్, స్లోలీ రివర్స్. నెమ్మదిగా పట్టు చక్రాసనం చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇరువైపులా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4. Second position, left 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Slowly relax. Third position, రెండు బొటన వేలు కళ్ళు ఎదురుగా పెట్టి కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టుకోండి. లెఫ్ట్ శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ తిరిగేటప్పుడు కుడి కాలు పాదం ముందుగాడు ముందు వేయండి. 2 3. ఇప్పుడు ఎడమ కాలు పాదం ముందుగాడు ముందు 4. ఈ విధంగా ఒక 2 సెట్స్ 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ వే 5 వేలు ముక్కుల ముద్ర, వెన్నుపూసకి వైపు చేతులు టైల్ బోన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. టైల్ బోన్ అంటే రెండు పీపుల మధ్య ప్రదేశం ఉంది కదా, అక్కడ వెన్నుపూస చివరి భాగం ఆ చివరి దాకా ఉంటుంది. దాన్ని టైల్ బోన్ రీజియన్ అంటారు. అక్కడ స్టార్ట్ చేయాలి. మీరేం చేతులతోటి బలవంతంగా నొక్కాల్సిన పని లేదు. ఈ మునివేల మీద లేకుండానే ఆటోమేటిక్గా చేతులు అక్కడ నొక్కబడతాయి. వెన్నుపూస పై దాకా తీసుకొచ్చేయండి, వీపు దాకా చేతుల్ని. మళ్ళీ స్టార్ట్ చేయండి మొదటి నుంచి పైకి. స్లోలీ నెమ్మదిగా త్రికోణాసన పొజిషన్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. బాగా 2-3 అడుగులు గ్యాప్ పెట్టేసి ఎడమ వైపుకి బెండ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఎడమ కాలు పాదాన్ని పక్కకు అనేసాను. ఆ తర్వాత తల భుజం సపోర్ట్ తీసుకొని ఎంత వీలైతే అంత బెండ్ అవ్వండి. నెమ్మదిగా ఈ ఎడమ చేతిని ఎడమ కాలు మడం దగ్గర టచ్ చేస్తూ ఈ కుడి చేయి పైన స్ట్రైట్. ప్రతి ఆసనంలోనూ 2-3 నిమిషాలు ఉంటే చాలా చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వెంటనే తీసేస్తున్నాం. ఒకవేళ లేదు మాకు ఎక్కువసేపు చేయాలి అని మీకు అనిపిస్తే కొన్ని ఆసనాలు పెట్టుకొని అంతవరకే చేసుకోండి. అప్పుడు సమయం కలిసి వస్తుంది. ఆ గంటన్నరలో ఒక స్టాండింగ్, ఎక్స్క్లూజివ్గా స్టాండింగ్, సిట్టింగ్, బోర్లా పడుకోను, వెలకిలా పడుకోను, అలా కొన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. విలోమ త్రికోణం. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కావాలి. ఇలా పాదాన్ని పక్కకు అనేసి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. బ్యాలెన్స్ అంత రావట్లేదు అనుకుంటే కాళ్ళు 2 మాలు ఎదురుగానే, పాదాలు 2 ఎదురుగా చూస్తున్నట్లుగా నుంచి చేసేయచ్చు. పక్కకి ఇలా అనాల్సిన అవసరం ఏంటి, జస్ట్ చెప్తున్నాను, ఆ విధంగా కూడా చేయొచ్చు. వృక్షాసనం. నమస్కార ముద్ర. కుడికాలు ఎడంకాలు ఏరు, అది తొడ దగ్గర కానీ కాలు గజ్జి దగ్గర కానీ ఎంత వీలైతే అంత పైన పెట్టుకొని ఆ తర్వాత బ్యాలెన్స్ వచ్చింది అనుకున్న తర్వాత నెమ్మదిగా 2 చేతులు పైకి తీసుకోండి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడికాలు. ప్రతిరోజు చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది, ఏకాగ్రత వస్తుంది, బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎడా పింగళ నాడులు సమానంగా పనిచేసి సుషుమ్న ఆ నాడి యాక్టివేట్ అవ్వడానికి కూడా ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి ఆసనాలు. నాలుక కేచరి ముద్ర వేసుకుంటే బ్యాలెన్స్ చాలా తొందరగా వస్తుంది. నాలుక చివరి భాగాన్ని పైన కాలుగు
నోటి కుహరాన్ని కానిచ్చాలి, అక్కడ టచ్ చేస్తుంది. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం, గరుడాసనం. కుడికాలు ఎడమకాలు పెట్టాం కదా, రెండు చేతులు చాపి కుడిచే లోపల కూడా తీసుకోండి. మెరి తిప్పండి, రెండు చేతులు నమస్కారం మీద. పైన కాల్ని ఇలా మెలి తిప్పి కొంచెం బెండ్ చేయండి. ప్రతి ఆసనంలో కనీసం 1 నిమిషం ఉండేటట్టు ట్రై చేస్తుంది. స్లోలీ రిలీజ్. సంకులాసనం. స్లోలీ కుడిచే పైన ఎడమ కాలు వచ్చి. నటరాజాసన పొజిషన్. స్లోలీ రిలాక్స్. అదర్ హ్యాండ్ చేతి వేరే సైడ్ ఇటువైపు చేయలేదు కదా, ఇచ్చేద్దాం. ఇలా సంతులాసన బ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా కాలుని స్ట్రెచ్ చేస్తే ఏంటంటే నాభిస్థానం డిస్ప్లేస్మెంట్ కూడా ఈ పొజిషన్ బాగా ఉపయోగపడుతుంది. అవసరమైన గోడ సపోర్ట్ తీసుకోండి. ఇట్లా ఇలా గోడ కానిచ్చేసి ఈ విధంగా స్ట్రెచ్ చేయండి కాళ్ళు. ఇది చాలా మంచిది. ఇట్లా మనకి ఇక్కడ తుంటి దగ్గర నుంచి కాలు స్ట్రెచ్చింగ్ జరగడం, అది ఇక్కడ ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్. మలాసనం చేద్దాం. హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, వీటితో బాధపడుతున్న వాళ్ళు తప్పనిసరిగా రోజు 4 నిమిషాల పాటు చేయండి మలాసనం. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు నడుము మీద, కాళ్ళు పక్కలు. ఒక 10 కౌంట్ పెట్టుకొని సుమారుగా. హిప్ రొటేషన్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి అప్పర్ బాడీ స్ట్రైట్ ఉంటుంది. తల భాగాన్ని టైట్ చేసి మోకాళ్ళ దగ్గరకు స్టిఫ్గా పెడతాం. ఎక్కడ కూడా మోకాళ్ళు ముడుగు, జస్ట్ ఈ భాగం మాత్రమే రొటేషన్. స్లోలీ. సూర్య నమస్కారాలు చేద్దాం. మంచినీళ్ళు తీసుకొని తప్పనిసరిగా మంచినీళ్ళు తాగిన తర్వాత మొదలు పెట్టుకోండి. లేకపోతే కళ్ళు తిరిగే అవకాశాలు ఉంటాయి, బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో బీపీ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చూస్ చేసుకోండి. ఒకటి ఆపి ఒకటి చేయడము, మీరు స్పీడ్ తగ్గించి చేసుకోవచ్చు. స్టార్ట్ చేసింది కరెక్ట్. పొజిషన్. సూర్య నమస్కారంలో 1 నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम रवये नमः. 2 ताड़ासन.
3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Suryaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Bhanave Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Khagaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Tushne Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Hiranyagarbhaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana,
11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panigrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one, 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amritasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవములు ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. సూర్య నమస్కారాల తాలూకు శరీరంలోకి జరుగుతున్న శక్తి ప్రసారం, వైబ్రేషన్స్, ప్రకంపనలు వాటిని గమనిస్తూ ఉండండి. పూర్తిగా రిలాక్స్ అయిన దాకా ఉండాలి. పాదాల దగ్గర నుంచి తల, మెదడులోని భాగాలు ఒక్కొక్కటిగా బాటమ్ టు టాప్, ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క కండరం, జాయింట్ టు జాయింట్ అన్ని కూడా గమనించుకుంటూ ఆటో సజెషన్స్ చేసుకుంటూ రిలాక్స్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనలో ఉన్న ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం, 3 రకాల శక్తి ప్రసారాలు ఉంటాయి. ఆ 3 సమానంగా పనిచేస్తుంటాయి. తద్వారా ప్రాణశక్తి సమపాళల్లో ఆయా భాగాలకు సమానంగా అందుతున్నట్లు భావన చేస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళని కదిలించి 2 అరిచేతులు రాపు చేసుకుని ఆ అరిచేతుల యొక్క నిలువేసి కడపట్టుకుని అరిచేతులు చూస్తూ కడతారు. స్లోలీ రిలాక్స్. కాయకల్ప చేద్దాం. పడుకొని పొజిషన్, 2 కాళ్ళు మడిచి క్రాస్గా పెట్టి నాభిస్థానం దగ్గర నమస్కారం. అశ్విని ముద్ర. 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర వదిలేసి రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా వశిష్ట ప్రాణాయామం. 2 చేతులు చిన్నదిగా, 2 మోకాళ్ళు మడిచి ఇలా పాదాలు 2 పక్కన పెట్టి పొజిషన్. డీప్ బ్రీతింగ్. పొట్టలోకి శ్వాసను పూర్తిగా నింపిన తర్వాత ఊపిరితిత్తుల్లోకి కూడా నింపుతున్నట్లు భావన చేస్తుంది. మళ్ళీ శ్వాస వదులుతూ ఫస్ట్ ఊపిరితిత్తుల్లోకి అంతా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత పొట్ట లోపలికి లాక్కొని
అలా కొంచెం కొంచెం మళ్ళీ శ్వాసలతో నింపాలి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఒక 10 శ్వాసలు తీసుకొని చాలు. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఈ పొజిషన్ లో పడుకొని ఎక్కువసేపు ప్రాణాయామం చేయండి. దీన్ని వశిష్ట ప్రాణాయామం కూడా అంటారు. అబ్డామినల్ బ్రీతింగ్, బెల్లీ బ్రీతింగ్, వీటికి రకరకాల పేర్లు. గమనిస్తూ చేయండి. పొట్టను బాగా ఏకోచింపు చేస్తున్నప్పుడు పక్కటెముకలు ఎలా సాగుతున్నాయి వాటిని గమనించండి. పక్కటెముకలు దాకా చివరి భాగం దాకా ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అయి ఉంటాయి. సో మనం ఎంతైతే ఎక్కువగా పక్కటెముకల్ని ఏకోచింపు చేస్తామో ఊపిరితిత్తులు అంత బాగా ఓపెన్ అయిపోతాయి. ఎక్కువగా ఏమనుకుంటాం, ఏదో ఛాతీ భాగం వరకు ఉంటాయేమో అనుకుంటాం. కాదు, పక్కటెముకలు చివరి భాగం అంటే డొక్కా భాగం అంటాం కదా, సైడ్ అక్కడ దాకా ఊపిరితిత్తులు దాని యొక్క చివరి అంచు అక్కడ దాకా ఉంటుంది. ఊపిరితిత్తు చివరి భాగం లోయర్ లోబే ఎక్కువ ఇంపార్టెంట్. దాన్ని ఎంత వ్యాకోచింపు చేస్తే అంత ఆరోగ్యానికి మంచిది. గాలి తిత్తులు ఉంటాయి ఊపిరితిత్తులు. ఆ గాలి తిత్తుల్లోకి చక్కటి ఆక్సిజన్ లోపలికి వెళ్ళడానికి అనువుగా తయారు చేసుకోవడం ఇట్లా మనము ఈ వశిష్ట ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా. అప్పుడు ప్రాణాయామాలు చేసినప్పుడు ఇమీడియట్ గా ఊపిరితిత్తులు అడుగు భాగం దాకా శ్వాస వెళ్తుంది. దానిలో ఉన్న అక్కడ శ్వాసలో ఉన్న ఆక్సిజన్ రక్తంలో ఉన్న ఆక్సిజన్ శరీరం అంతా చక్కగా ఆక్సిజనేటెడ్ బ్లడ్. అటువంటి ఆక్సిజన్ తో కూడుకున్న రక్తము బ్రెయిన్ కూడా ఇమీడియట్ గా శక్తి ఇస్తుంది. ఆక్సిజన్ లేని రక్తము ఉపయోగం లేదు. ఎంత రక్త ప్రసారం ఎంత కష్టపడ్డా కూడా శక్తి రాదు. ఆక్సిజన్ తో కలిసిన రక్తం ఉంటేనే శరీరానికి చక్కటి శక్తి. సో బ్రెయిన్ కైనా సరైన ఆక్సిజన్ అందాలి అంటే ఈ విధంగా మన ఊపిరితిత్తులు శ్వాసలు ఇక్కడి నుంచే మొదలు పెట్టుకోవాలి. ఆటోమేటిక్ గా బ్రెయిన్ కి చక్కటి ఆక్సిజన్ అంది ఆవలింతలు రావడం ఇవి కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా. ఎక్కువ ఆవలింతలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోయినట్టు అర్థం. బ్రెయిన్ కి సరిగ్గా ఆక్సిజన్ అందట్లేదు. అందువల్ల ఆవలింతలతో అంటే నోటి ద్వారా శ్వాసలు తీసుకుని వదలడం ద్వారా అది ఆర్టిఫిషియల్ గా కంపెన్సేట్ చేసుకుంటుంది. శరీరంలో ఎక్కువగా టెంపరేచర్ ఎక్కువగా ఉండవలసిన దానికంటే కూడా టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ గమనించుకోవాలి. సో ఇది మన శ్వాసల దగ్గరే మొదలు పెట్టుకోవాలి దానికి చికిత్స అనేది. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా వశిష్ట ప్రాణాయామం ఒక 10 నిమిషాల నుంచి పావు గంట, అరగంట పాటు కూడా చేసుకోవచ్చు, మీ ఓపిక అన్నమాట. మర్కటాసనం చేద్దాం. 2 చేతులు బాడీకి ఇరువైపులా 180 degrees. లెఫ్ట్ సైడ్ బెండ్, పాదం మీద పాదం, మోకాల మీద మోకాలు, తల కుడి వైపు, ఆపోజిట్ డైరెక్షన్ తల, వెన్నుపూస బాగా ట్విస్ట్ అవుతుంది ఇలా ఈ భంగిమలో ఉన్నప్పుడు. క్లాత్ పిండేటప్పుడు కూడా చూడండి, నీళ్లు మనం పిండాలంటే తడి బట్టలో నీళ్లు పిండాలంటే ఏం చేస్తాం? 2 చేతుల్ని ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు తిప్పుతాం కదా క్లాత్ ని. అలాగే వెన్నుపూస కూడా అంతే. వెన్నుపూస కూడా బాగా ట్విస్టింగ్ జరగాలంటే ఇప్పుడు కాళ్ళు ఎడం వైపు ఉన్నాయి కదా, తలకుడి వైపు పెట్టుకోవాలి. చిన్నవి జాగ్రత్తలు ఇవి పాటించాలి. అదర్ సైడ్ ఇవి అంతే. ఒక్కొక్కటి మీరు ఒక్కొక్క భంగిమలో 1 నిమిషము 2 నిమిషాల పాటు ఉండిపోవచ్చు. చక్కటి రిలాక్సింగ్ ఆసనాలు ఇవన్నీ కూడా, వెన్నుపూసకి మంచి ఆసనాలు. ఇది డాక్టర్ పర్మిషన్ కూడా అవసరం లేదు ఇవన్నీ చేయడానికి. మీకు ఎంతవరకు బెండ్ అయితే అంతవరకు చూసుకొని చేసుకోవచ్చు. వెన్ను సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, భయపడాల్సిన పని లేదు. నష్టం ఏం లేదు దీంట్లో. అదర్ సైడ్ కుడి మోకాలు ఎడమ పాదం దగ్గర ఉంది. 2 నేలకు టచ్ కావాలి, మోకాళ్ళు 2.
నడుము భాగాన్ని కొంచెం లిఫ్ట్ చేసుకుంటూ ఉండండి. ఫ్రీగా నడుమును వదిలేస్తే మనకి మోకాళ్ళు ఎప్పటికీ కూడా నేలకి అంటుకోవు. సో మోకాళ్ళు నేలకి అంటుకోవాలంటే మీరు నడుమును కూడా కొంచెం లిఫ్ట్ చేసుకుంటూ తడభాగాన్ని బాగా స్ట్రెచ్ చేయాలి. చేసినప్పుడు ఆటోమేటిక్గా మోకాళ్ళు నేలకి టచ్ అవుతాయి. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్, రెండు కాళ్ళు స్ట్రైట్, రైట్ లెగ్ ఎడమ అరిచేతిలో. తల ఆపోజిట్ డైరెక్షన్ పెట్టండి ఎప్పుడైనా. చెవి నేలకి టచ్ అయ్యే విధంగా. థైరాయిడ్ గ్లాండ్ మీద మంచి ప్రెషర్ వస్తుంది. అక్కడ గ్లాండ్ కూడా యాక్టివేట్ అయ్యి థైరాక్సిన్ హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్, కుడి అరచేతి, తల ఎడం వైపు. చేస్తుండగానే మంచి రిలీఫ్ వస్తూ ఉంటుంది. నడుము నొప్పి ఉంటుంది. సివియర్గా నడుము నొప్పి ఉంటే ఇలా ఇది థర్డ్ పొజిషన్ వదిలేసేసి మొదటి రెండు ఉన్నాయి కదా అవి చేసుకుంటే సరిపోతుంది. సయాటికా నొప్పి ఉన్న వాళ్ళు కూడా అంతే. ఎక్కువ కాళ్ళని ఎక్కువ ఇంత దూరం యాంగిల్ లిఫ్ట్ చేసి బెండ్ చేయలేదు. సో వాళ్ళు నార్మల్గా మొదటి రెండు చేసుకుంటే సరిపోతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతి బంధాసనం చేద్దాం. రెండు కాళ్ళు మడాల దగ్గర పట్టుకొని నడుము ఛాతీ భాగం లిఫ్ట్. ఛాతీ భాగం గడ్డాలు తగిలేంతగా లిఫ్ట్ చేయాలి. అవసరమైతే మీ చేతులు సపోర్టు ఇక్కడ నడుము దగ్గర పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా పెట్టుకొని కూడా ఒక 2 నిమిషాల పాటు ఈ భంగిమలో ఉండండి. పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి, ఆ సమస్యలు ఉన్న వాళ్ళు ఇది తప్పనిసరిగా చేయాలి. ఇలా అవసరమైతే చెయ్యి ఇట్లా పెట్టుకోండి. మామూలుగా అయితే ఇది ఆసనం పొజిషన్. స్లోలీ రిలాక్స్. గట్టి ఉత్తానాసనం లేదా కందరాసనం. ఇవి ఏం లేదు, పిరుదులు నేల మీద ఉంటాయి, వీపు నేల మీద ఉంటుంది. నడుము భాగం మాత్రమే లిఫ్ట్ చేస్తాం. శ్వాస వదిలేసి పొట్ట లోపలికి లాగాలి. ఆ తర్వాత నడుమును లిఫ్ట్ చేస్తాం. ఇక్కడ మెకానిజం ఇది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లోయర్ బ్యాక్ నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రోజు చేయాలి. టెయిల్ బోన్కి చాలా చాలా మంచి ఎక్సర్సైజ్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని నేలకేసి ప్రెస్ చేయడమే. ఇంకొకసారి చేద్దాం. డీప్ బ్రీతింగ్ తీసుకొని ముందు బ్రీత్ అవుట్, శ్వాసను వదిలేశాక పొట్టని బాగా లోపలికి లాగి నడుము భాగాన్ని లిఫ్ట్ చేయండి. ఇలా కాసేపు పట్టి పెట్టండి. నిమిషం పాటైనా ఉంచగలిగితే మంచిది. ఎవరికి వాళ్ళు ఇది గమనించుకోవాలి. హాఫ్ మినిట్ 1 మినిట్ ట్రై చేస్తూ ఉండాలి. బ్యాక్ పెయిన్స్, లోయర్ బ్యాక్ మెయిన్ ఆ సమస్యలకు కూడా ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఎవరికి వాళ్ళే మామూలు అప్పుడు కూడా మనం రిలాక్స్ అవుతుంటాం కదా మంచం మీద, గుర్తొచ్చినాడు ఇది చేసుకుంటూ ఉండొచ్చు. దీనికి పెద్ద మళ్ళీ రెడీనెస్ అవసరం లేదు. ఎంటీ స్టమక్ ఉందా లేదా ఇంత దూరం అవసరం లేదు. మన పొట్ట కొంచెం ఖాళీగా ఉంది అనుకుంటే చేసేసేయచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సయాటిగా సంబంధించింది వ్యాయామం చేద్దాం. కుడికాలు ఎడంకాలు మీద పెట్టాను. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఎడమ తొడ కిందకు తీసుకొని పైన కుడి కాళ్ళనేమో కింద ప్రెస్ చేయండి. కిందన్న కాళ్ళనేమో పుల్ చేయండి, మీ వైపుకి లాక్కోండి. ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇస్తున్నాం. సయాటికా నర్వ్కి అద్భుతమైన వ్యాయామం. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా. ఇంకా మాట్లాడితే నాపిస్తాను. సోలార్ ప్లెక్సస్ డిస్ప్లేస్మెంట్ అయిన వాళ్ళకి. స్లోలీ రిలాక్స్. Slowly relax.
సెకండ్ పొజిషన్, సెకండ్ దీంట్లో కుడికాలు మీద ఎడం కాలు పెట్టాను కదా, ఈ ఎడం చేతి మీద కుడి అరిచి పెట్టి కుడివైపుకి స్ట్రెచ్ చేయండి, తల ఆపోజిట్ డైరెక్షన్. కిందన్న కాలు స్ట్రైటే ఉంటుంది, ఇది గమనించుకోవాలి. పర్టికులర్గా సయాటికా నర్వ్ కంటే ఈ విధంగానే చేయాలి. మామూలుగా నడుము కొంచెం రిలాక్స్ చేయడానికి అనుకుంటే పూర్తిగా ఇలా బెండ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కిందన్న కాలు కూడా పడుకోబెట్టచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే సయాటికాకి అంత పెద్ద దాని మీద ఎఫెక్ట్ రాదు. సో ఈ విధంగా చేసుకుంటేనే సయాటికాకి కరెక్ట్గా వ్యాయామం జరుగుతుంది. ఏది కూడా అంటే భయపడాల్సిన పని లేదు, నష్టం ఏం చేయదు, ఇంకో దానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నడుము నొప్పికో లేకపోతే కాస్త తుంటి భాగం ఎక్స్పాండ్ చేయడానికి, దాని స్ట్రెచింగ్ కోసం వాటికి ఉపయోగపడుతుంది. డైరెక్షన్ మారే కొద్ది, భంగిమ మారే కొద్ది ఇంకో దాని మీద ఉపయోగపడుతుంది. ఇబ్బంది ఏం లేదు, నష్టం అసలు ఏది చేయదు. పవన భక్తాసనం చేద్దాం. తల నడుము నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం తల నేల మీద ఉంచేసేయండి, మిగతా వాళ్ళు మాత్రమే తల లేపాలి. ముక్కులు మోకాలు తగిలించి స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, ప్రెస్, టచ్. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్ అప్. రెండు చేతులు పిరుదుల కింద పెట్టుకొని ఇలా లిఫ్ట్ చేసాక ఫోల్డ్, ప్రెస్, టచ్. స్లోలీ రిలాక్స్. వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఈ కాళ్ళు లేపాం కదా, గోడ సపోర్ట్ తీసుకొని ఇలానే ఉండాలి. విపరీత కరిణి, ఇది కూడా చాలా చాలా బాగా పనిపిస్తుంది. ఈ ఆసనం కూడా, ఇది కూడా ఒక ఆసనం, ఇలా ఉండడం, దీన్ని విపరీత కరిణి అంటారు. ఈ టైంలో మూలబంధం వేసుకుంటూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఇంకొంచెం పైకి వెళ్తే సర్వాంగాసనం అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కాబట్టి తీసుకుదలుచుకోలేదు, అవన్నీ చెప్తే మీకు తెలియక వేరేగా చేశారనుకోండి, అనవసరంగా మెడ నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా యోగా టీచర్ పర్యవేక్షణలో చేస్తే మంచిది. కొన్ని అడ్వాన్స్ ఆసనాలు, అందువల్ల నేను అది చెప్పట్లేదు. స్లోలీ నెమ్మదిగా. నౌకాసనం, ఉత్తాన పాదాసనం. పొత్తి కడుపు తగ్గడానికి ఉత్తాన పాదాసనం. కుడికాలు 1.5 అడుగు ఇట్లా పాదం హైట్ కొలుచుకోండి, ఈ కాలు పక్కకు లాగేయండి, అంతే. వెరీ సింపుల్, ఇంతే. ఇంతకుమించి ఎక్కువ హైట్ లేపద్దు, పొత్తి కడుపు మీద ప్రెషర్ పడదు. సో 30 to 40 degrees యాంగిల్, ఇంతకు మించి పెంచద్దు. స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్. ఇంకొక పాదం కూడా మన వైపు ఉందో లేదో గమనించుకోవాలి. ఈ పాయింట్ ఇలా పడేయకుండా పాదాన్ని మన వైపుకి లాక్కోవాలి. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్ అప్. ఇలా పాదం మీద పాదం పెట్టండి, కిందున్న కాలుని పైకి తీసుకొచ్చింది, ఈ విధంగా, అంతే. సింపుల్. స్లోలీ రిలాక్స్. నౌకాసనం చేద్దాం. రెండు చేతులు కాలు తొడల మీద. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. పైపట్టు తగ్గడానికి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు పిరుదుల కింద పెట్టుకొని మత్స్యాసనం చేద్దాం. థైరాయిడ్కి చాలా చాలా మంచిది, రెగ్యులర్గా మత్స్యాసనం చేయండి. ఇప్పుడు రెండు చేతులు ఒక్కసారి స్ట్రెచ్ చేసి యష్టికాసనం చేద్దాం.
పాదాలేమో ముందు వైపుకి స్ట్రెచ్ చేస్తున్నాం, చేతులనేమో ఇటు పై వైపుకి స్ట్రెచ్ చేస్తున్నాం. దీన్ని యష్టికాసనం అంటారు. ఏదైనా ఆసనాల్లో ఎక్కడైనా కొంచెం అలసటగా ఉంది, రిలాక్స్ అవ్వలేదు అనుకుంటే ఈ విధంగా స్ట్రెచ్ చేసుకోవచ్చు. బాలరోధం చేద్దాం. ఎవరికి వాళ్ళు ఒక 10-20 పెట్టుకోండి, మీ ఇష్టం ఎంత మీకు. రోజు ఒక 100-200 చేసుకుంటే మంచిది. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు తల నేల మీద ఉంచేసి చేసేసి రిలాక్స్. ఇలా మోకాళ్ళు మడిచి చక్కగా రిలాక్స్ అయిపోయింది. ఒక విడత చెప్పాను, మీరు కావాలంటే దీన్ని 2-3 విడతలు చేసేసుకోండి. నెమ్మదిగా ఎడం వైపు గుండా లేచి నాట్యాలాసన, అధోముఖ స్వానాసనం చేద్దాం. కాళ్ళ మధ్య ఎంత గ్యాప్ అయితే ఉందో చేతుల మధ్య కూడా గ్యాప్ మెయింటైన్ చేయండి. అంటే భుజాల మధ్య ఎంత అయితే గ్యాప్ ఉంటుందో. శ్వాస తీసుకుంటూ తలపైకి చూస్తూ నడుము లోపలికి ప్రెస్ చేస్తూ ఈ భంగిమలో కాసేపు ఉండొచ్చు. మళ్ళీ శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని ఛాతి కాంచి వెన్నుని ఆర్చ్లాగా చేసి ఈ భంగిమలో కాసేపు ఉండాలి. ఇది అధోముఖ స్వానాసనం. ఈ రెండు కలిపి ఆ ఎక్సర్సైజ్ లాగా చేయడం, కంటిన్యూస్ గా అప్ డౌన్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదా ఇలా ఆసన స్థితిలో కూడా ఉండొచ్చు. ఫలితం ఏం మారదు. కదలకుండా ఉన్నాం కదా, ఫలితం తగ్గిద్దేమో అనుకోవాల్సిన పని లేదు. ఇంకా ఆసన స్థితిలో ఉంటేనే ఎక్కువ ఉపయోగం. శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని ఛాతీ కాంచి మోచేతులు ఎక్కడా కూడా ముడవము. ఇది ఒకటి గమనించుకోవాలి, స్ట్రైట్ గా ఉంటాయి మోచేతులు. అప్పుడే కరెక్ట్గా వెన్నుపూసకు కరెక్ట్గా మూమెంట్ వస్తుంది. దీని మించిన ఆసనం ఎక్సర్సైజ్ లేదు. వెన్నుకు చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. వ్యాయామం లాగా చేసుకోవచ్చు, లేదా ఆసన స్థితిలో కూడా ఈ విధంగా ఉండొచ్చు. టైల్ బోన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా చాలా మంచిది. వెరికోస్ వెయిన్స్ అన్నిటికీ మంచిది. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా తప్పనిసరిగా రోజు దీన్ని ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. దీనికి టైం కేటాయించండి, సమస్యను పెట్టి ఆటోమేటిక్గా ఆ సమస్య బాగా కంట్రోల్కి వస్తుంది. అది నెమ్మదిగా సెకండ్ పొజిషన్ చేద్దాం. చేయలేని వాళ్ళు మాత్రం మొదటిది చేసుకుంటూ ఉండండి. ఎడమ చేయి కుడి కాలు తల ఎదురుగా చూస్తూ కుడి చేయి ఎడమ కాలు. సయాటిక వాళ్ళు కూడా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. బోర్లా పడుకొని భుజంగాసనం చేద్దాం. 2 చేతులు ఛాతీకి ఇరువైపులా శ్వాస తీసుకొని ఓన్లీ 45 degrees. మోచేతులు బెండ్ చేసే ఉంచాలి. భుజాలు విశాలంగా తలపైకి చూస్తూ స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, 2 చేతులు ఒకదాని మీద ఒకటి శ్వాస తీసుకొని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్, 2 చేతులు ఛాతీ పక్కన డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. Slowly relax. Fourth position.
Deep breath in, lift. Fifth position. Deep breathe in, lift. మోచేతులు నేల మీదే ఉన్నాయి. టైల్ బోన్ సమస్య, సయాటికా, వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మామూలు వాళ్ళు కూడా చేయొచ్చు. లోయర్ బ్యాక్ పెయిన్ నిపుణులు ఇది పెట్టుకోండి. నెమ్మదిగా వేరే భంగిమల్లోకి రండి. స్లోలీగా తిరిగి భుజంగాసనం, కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసేయండి. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. మోచేతులు స్ట్రైట్, మెడను కదిలిస్తూ ఎడం భుజం మీదుగా కుడికాలు మెడని చూడాలి. ఒకరు కాసేపు ఒక 4 శ్వాసలు నింపండి. తర్వాత మళ్ళీ మెడను కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూడాలి. మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ పొజిషన్ ప్రతిరోజు నిద్ర లేవగానే చేయాలి. పెద్ద ప్రేగుల్లో కదలికొచ్చి ఏమైనా సమస్యలు ఉంటే పోతాయి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ధనురాసనం చేద్దాం. ఈ విధంగా కాల్మడాలను పట్టుకొని కాల్మడాలు పిరుదులు తగిలేటట్టు గిలకల దగ్గర పట్టుకొని పిరుదులకి కాల్మడాలు తగిలేటట్టుగా ఉంచుకోవాలి. ఇట్లా సయాటికా చాలా చాలా మంచిది ఎక్సర్సైజ్. మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ. ఇంకా ఆసనం చేయగలిగిన వాళ్ళు ధనురాసనంలోకి వచ్చేయండి. చేయలేని వాళ్ళు ఈ పొజిషన్లో ఉండండి. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. దీంట్లోనే వెయిట్ లాస్ అవ్వాలంటే ఇట్లా చేసుకోండి. స్వింగ్ చేయండి. పక్కలకు కూడా అవ్వచ్చు. మకరాసన్ ఫస్ట్ పొజిషన్. కాలు మెడలు లోపలికి పడుకోబెట్టేసేసి కాళ్ళు బాగా గ్యాప్ పెట్టేసేయండి ముందు. ఆ తర్వాత కాలు మెడలు లోపలికి పడుకోబెట్టాలి. దీని ద్వారా పిక్కలు, అక్కడున్న కండరాలు బాగా స్ట్రెచ్చింగ్ జరుగుతాయి. చిక్కపట్టడాలు ఇవన్నీ తగ్గిపోతాయి. ఎక్కువ మందికి కండరాలు చిక్కబడుతుంటాయి పిక్కల దగ్గర. ఉండి సడన్గా చిక్కబడుతుంటాయి. ఆ సమస్యలు తగ్గాలంటే ప్రతిరోజు ఈ భంగిమలో ఒక 5 నిమిషాలు పడుకోండి. వాయిస్ వస్తుంది. ఓకే, అలారం అనుకుంటా. నెమ్మదిగా లేచి కూర్చోండి. నా వాయిస్ వస్తుంది కదా మీకు? వస్తుంది మేడం. ఓకే. ఇది అలారం మోగినట్టుంది. 6కి అలారం పెడతాను. నెమ్మదిగా లేచి కూర్చొని ఏమన్నా శరీరం పైన చెమటలు కానీ ఉంటే పూర్తిగా వాటిని తుడిచేసేయండి. అవి క్లీన్ చేసుకోకుండా మనం ప్రాణాయామాలు చేస్తే ఎయిర్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. స్కిన్ మీద అది ఒక బంకలాగా తయారయ్యి టాక్సిన్స్ బయటకు వెళ్లకుండా ఉపయోగం ఉండదు. అందుకని ఎప్పుడైనా చెమట పడితే తప్పనిసరిగా తుడుచుకొని, తొడవడం అంటే అది జస్ట్ అద్దాలి, విపరీతంగా కూడా రబ్ చేయకూడదు. ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత ప్రాణాయామాలు చేద్దాం. వీలైతే మధ్యలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయ్యాక సిట్టింగ్ పెట్టుకొని ప్రాణాయామాలతో క్లోజ్ చేద్దాం. మీరు చెప్పండి మీకు ఎలా బాగుంది. ఈ ½ an hour ప్రాణాయామాలు చెప్పినా లేకపోతే మధ్యలో సిట్టింగ్ సంబంధించినవి కూడా చేయించిన?
ఎలా ఒక్కసారి చెప్తే దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. ఏ విధంగా బాగుంది అంటే నాకైతే నేను 4 రోజులు చెప్తున్నది అలవాటే, నాకు అది బాగా అనిపిస్తుంది. మీకు కావాలంటే చెప్తే నేను ప్రాణాయామాలే ఎక్స్క్లూజివ్గా చెప్తాను. ఎవరు మాట్లాడతాను సింహప్రియ చేద్దాం. ఇంతకు ముందు జరిగినట్టే జరుపుకుందాం మేడం. ప్రాణాయామాలు కావాలంటే ఎవరైనా విడిగా అయినా చేసుకుంటారు కదా, చేసుకోవచ్చు. అదే నాకు అదే అనిపించింది. ఓకే ఓకే సిట్టింగ్ మాల్ మధ్యలో పెట్టేసుకొని అలాగా చేద్దాం. లేకపోతే ఇప్పుడే చేసేయచ్చు. సిట్టింగ్ ఆసనాలు ఇప్పుడు చేసేసుకొని తర్వాత ఒకేసారి బ్రీతింగ్ ప్రాణాయామాలు అవి చేసుకోవచ్చు. అంతేలేండి. అప్పుడు లిస్ట్ చెప్తాను కదా, మనకు కావాల్సిన వాళ్ళు అక్కడ ఆగి ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా చేసుకోవచ్చు. అలా అలా కూడా ముందుకెళ్ళచ్చు. సింహక్రియ తర్వాత చేద్దాం. అయితే ఒక 5-10 నిమిషాల ముందు సిట్టింగ్ వాటికి మనం ఉపయోగించేసుకుంటాయని ఆ తర్వాతే ప్రాణాయామాలకు వెళ్ళిపోతాం, మధ్యలో ఇబ్బంది లేకుండా. కాళ్ళు చాపి ముందు లెగ్ ఎక్సర్సైజ్ చేసేద్దాం. రెండు కాళ్ళు ఒకేసారి. కాలు వేళ్ళు ఒక 10 సార్లు. ఇవన్నీ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అసలు నార్మల్గా ఆ ప్రాబ్లం కూడా రిపీట్ మనకి రాకుండా, నార్మల్ వాళ్ళకి కూడా రాకుండా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు అనుకోండి, వాళ్ళకైనా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ లెగ్ ఎక్సర్సైజ్లు అన్నీ కూడా చేసుకోవాలి, ప్రతిరోజు ఎక్కువసేపు చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేదాన్ని ఇప్పుడు నేను నిమిషంలో చేస్తున్నాను కదా, 5 నిమిషాలు పెట్టుకోండి, 5-10 నిమిషాలు ఇలా మళ్ళీ ఫాస్ట్గా చేస్తున్నాం కదా. దీని లాభం దీనికి ఉంటుంది, దాని లాభం దానికి ఉంటుంది. తొడభాగం టైట్ చేయండి మోకాళ్ళకి. మోచిప్పలకి ఎక్సర్సైజ్. చూపుడు వేలు బొటన వేలు కుడి చేత్తో కుడి మోచిప్ప కదిలించాలి పక్కకి. హ్యాటిల్లో బోన్ అని చెప్పి ఉంటుంది, దీని కింద కార్టిలేజ్ గుజ్జు ఉంటుంది బాగా. అప్పుడు మోచిప్పలు ఎక్కువగా శబ్దం రాకుండా, రాపిడికి గురవకుండా అది లూబ్రికెంట్లా పనిచేస్తుంది, ఒక కుషనింగ్ లాగా అనమాట. ప్రతిరోజు పని కట్టుకొని ఇలా ఎక్సర్సైజ్ చేయాలి. మామూలుగా ఈ బోన్స్కి అసలు ఎక్సర్సైజ్ జరగదు. మనం నడుస్తాము, ఎన్ని పనులు చేస్తుంటాం కదా కాళ్ళతోటి, కానీ మోచిప్పలకి ఎక్సర్సైజ్ పని కట్టుకొని ఈ విధంగా చేయాలి, లేకపోతే ఎక్సర్సైజ్ జరగదు. కవర్ కాదు, నార్మల్గా. అందుకని ఇది గుర్తుపెట్టుకొని మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రోజు చేసుకోండి. ఇంకా ఎక్కువసార్లు చేయాలి, రోజులో 4-5 సార్లు పెట్టుకోండి. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఈ పనిలోనే ఉండాలి. మోచెప్పులకు సంబంధించిన వ్యాయామాలు చేసుకోవడం, తొడభాగాన్ని బిగించుకుంటూ ఉండడం, గుర్తొచ్చినప్పుడల్లా తొడభాగాన్ని బిగిస్తూ ఉండాలి. తొడభాగాన్ని బిగించాలంటే ఎప్పుడు కుదిరిద్ది? నేల మీద కూర్చున్నప్పుడు, అంతే కదా. కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారు? నేల మీద కూర్చోవద్దు అంటారు కదా. అంటే ఇక పరిస్థితి చేయదాటిపోయిన వాళ్ళకి నేల మీద కూర్చోవద్దని చెప్తారు. రియల్గా మాట్లాడితే నేల మీద కూర్చుంటేనే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి ఎప్పటికీ. అయిపోయాక ఎక్సర్సైజ్. కాళ్ళు కుడికాలు ఫోల్డ్ చేసి, వీలైతే ఇండియన్ కమోడ్ వాడుకోవాలి. ఈ ఇండియన్ కమోడ్ వాడే పరిస్థితి లేదు కదా ఇవాళ, అందరికీ యూరో టైప్ వచ్చేసింది కదా కమోడ్స్. సో పని కట్టుకొని మలాసన చేయాలి. మలాసన పొజిషన్లో కూర్చోవాలి. అట్లా ఆ భంగిమలో రోజు ఒక 4-5 నిమిషాలు స్పెండ్ చేయాలి.
ఇది నిజంగా మాట్లాడుతాను తినేటప్పుడు కూడా ఆ బెల్లం మీద కూర్చొని తినాలి అన్ని. మంచినీళ్ళు తాగడం అన్నీ కూడా. మంచినీళ్ళు కూడా అంతే, అలా గొంతు కూర్చొని తాగితే మోకాళ్ళ నొప్పులు ఎప్పటికీ జీవితంలో రావచ్చు. అంత పవర్ఫుల్ అది. ఆయుర్వేదంలో కూడా క్లియర్గా చెప్పబడింది. ఇవన్నీ మోకాళ్ళ నొప్పులు పనికి వస్తాయి. నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, క్లాస్లో చెప్తుంటాము మోకాళ్ళ నొప్పులకు సంబంధించిందని, మళ్ళీ వాళ్ళకి డౌట్ ఇంకెక్కడో అంటే మళ్ళీ మోకాళ్ళ నొప్పులకి ఇంకేమైనా ఎక్సర్సైజ్ కూడా చెప్పండి అని అడుగుతుంటారు. ఇంకెవరైనా కొత్త వాళ్ళు రాగానే టీచర్స్, లేకపోతే సర్చింగ్ ఎక్కువగా దాని మీద ఉంది. కారణం ఏంటి? సరి అయిన ప్రాక్టీస్ లేదు. వ్యాయామాలు ఇవి చేయాలని తెలుసు, మోకాళ్ళకి సంబంధించింది చెప్పినవి తెలుసు కదా, మరి ఫలితం ఎందుకు రావట్లేదు? దానికి ఇవ్వవలసినంత వ్యాయామం సమయం మనం ఇవ్వట్లా, అది కారణం. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఎక్కువగా వ్యాయామం వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2-3 నిమిషాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, మోకాళ్ళ నొప్పులు బాగుంటుంది. అంతవరకు చేసి వదిలేస్తే మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గుతాయి? తగ్గవు. దాన్ని మీరు ఒక 5-10 నిమిషాలు ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకు? ప్రాబ్లం ఉంది కాబట్టి. ప్రాబ్లం లేని వాళ్ళకి అవసరం లేదు, మోకాళ్ళ నొప్పులు లేవు నేను చెప్పేసి సరిపోతుంది అంతే. అంతే, అలా గుర్తు పెట్టుకోవాలి. మన సమస్య ఏంటి, ఆ సమస్య సంబంధించి మెన్షన్ చేసిన దాన్ని మనం ఏమాత్రం సాధన చేస్తున్నాం క్వశ్చన్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా సర్చింగ్ తగ్గుతుంది. అంటే మళ్ళీ ఎతుకులాట ఇంకేమైనా ఉంటాయో మోకాళ్ళు ఉన్నది సరిగ్గా ప్రాక్టీస్ చేయకుండా కొత్త వాటి కోసం వెంపర్లాడినట్టుగా కరెక్ట్ కాదు. ఎండమాములాగా ఎడారిలో చూడండి పరిగెత్తుతా ఉంటారు మంచినీళ్ళ కోసం. నీళ్ళది అక్కడ ఏదో ఉందనుకొని వెళ్తారు, తీరా చూస్తే అది నీళ్ళు ఏం కాదు, సన్ రిఫ్లెక్షన్స్ వల్ల అక్కడ నీరున్నట్టు భ్రాంతి కలుగుతూ ఉంటుంది, వెళ్తే ఏముండదు అక్కడ. అలాగే ఏదేదో కొత్త వ్యాయామాలు కొత్తవి ఇంకేదో ఉండాలి, మోకాళ్ళ నొప్పులకి ఇంకేదో తగ్గుతాయని అది అలా వెంపర్లాడడం కంటే చెప్పిన వాటిని పర్ఫెక్ట్గా ఎక్కువసేపు చేయాలి. చేసినప్పుడు బాగా లాభం ఎక్కువ ఉంటుంది. ఇది ప్రతిదానికి ఉపయోగపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ నియమం అనేది మోకాళ్ళ నొప్పులు వాళ్ళ కోసమే నేను చెప్పట్లేదు. ఏ సమస్య ఉన్నా ఆ సమస్య సంబంధించి మనం ఏమాత్రం సాధన చేసాం, తగ్గిందా లేదా అనే దాని ముందు నేను ఎంత సాధన చేశాను అసలు దాని మీద అని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే సమస్య పరిష్కారం ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఎప్పుడైనా వ్యాధి ఒక్క రోజుతో రాదు కదా, నెగ్లెక్ట్ చేయడం వల్ల వస్తుంది. సో దానికి సంబంధించి అంత టైం దానికి ఇవ్వాలి. మళ్ళీ అది నయం అవ్వడానికి దాని సమయం అది తీసుకుంటుంది. మనం వ్యాయామం చేయంగానే తగ్గదు. రోజు చేస్తూ ఉంటే ఒక రోజుకి మనకు తెలియకుండా ఆశ్చర్యంగా ఆ సమస్యలు కనపడకుండా మాయమైపోతుంది. అది ఒక 1-2 ఏళ్ళ నుంచి నెగ్లెక్ట్ చేస్తాం, కొన్ని సమస్యలు ఏవో వస్తాయి. మనం ఏమనుకుంటాం, యోగ సాధన మొదలుపెట్టంగానే 10 రోజుల్లో తగ్గిపోవాలనుకుంటాం. అలా తగ్గవు ఎప్పుడు. యోగ సాధన చేసినా కూడా మీకు రిజల్ట్ కనపడాలంటే 3-4 నెలలు సమయం తప్పనిసరిగా పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రం సమయం మీరు ఇస్తేనే మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది సమస్యకి. ఇమీడియట్ రిలీఫ్ అయితే మాత్రం మీకు 1 నెలలో గమనించుకోవచ్చు. వచ్చిన ఆ ఉపశమనం పర్మనెంట్గా క్యూర్ అయ్యే విధంగా అవ్వాలి, సమస్య పరిష్కారం అంటే 3-4 నెలలు పడుతుంది. పచ్చిమొత్తానాస చేయలేని వాళ్ళు ఈ విధంగా సాధన చేస్తూ ఉండండి. చూపుడు వేలు బొట్టిన వేలుతో కాలికి బొట్టిన వేలు పట్టుకొని ఈ విధంగా వెన్నుపూసలు బాగా స్ట్రెచ్ చేస్తూ ఛాతీ భాగాన్ని మోకాళ్ళు తగిలిస్తూ ప్రతిరోజు ఇలా సాధన చేస్తే చాలా చాలా మంచిది. వెన్నుపూస బాగా స్ట్రెచ్ అవుతుంది. ఇంకా మనకి కనపడని సూక్ష్మ స్థాయిలో కొన్నల శక్తి జాగ్రత్త అవుతుంది. అట్లా చాలా ఉపయోగాలు ఉంటాయి. వచ్చిన రాకపోయినా రోజు ఇలా సాధన చేయండి. ఒక రోజు తప్పనిసరిగా మీ నుదుటి భాగం వెళ్ళి మోకాళ్ళ మధ్యలో
పెట్టగలుగుతారు అక్కడ, ఇలా పెట్టగలుగుతాం. స్లోలీ రిలాక్స్. నడుము నొప్పి, వీపు నొప్పులు ఉన్నవాళ్ళు మాత్రం వదిలేసేయండి. పూర్వోత్తానాసన, ఆపోజిట్ డైరెక్షన్లో వెన్నుపూసలు లిఫ్ట్ చేస్తుంది. థైరాయిడ్కి చాలా చాలా మంచిది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ప్రతిరోజు చేస్తుంది. స్లోలీ రిలాక్స్. వక్రాసన చేద్దాం. కుడికాలు మర్చి కుడి చేయి వెనకాల, ఎడమ చేయి స్ట్రెచ్, ఎడమ మోకాలు పుష్ పట్టుకోవాలి. ఇది ఛాతీ భాగము, కుడి మోకాలు మధ్యలో గుండా ఎడమ చేతులు తీసుకొని వెలి తిప్పి ఎడమ కాలు మోకాలు పట్టుకోవాలి. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూస్తున్నాం. వెన్నుపూస నిటారుగా ఉంచుకోవాలి. ఈ చాపిన కాలు పాదము మన వైపుకి లాక్కోవాలి. అప్పుడు పిక్క భాగము అది కూడా టైట్గా అలా ఉంచినట్టు అవుతుంది. కాసేపు ఆసనం రిలీజ్ అయినప్పుడు పిక్క భాగంలోకి రక్త ప్రసారం బాగా జరుగుతుంది. ఇలా నడుము ట్విస్ట్ చేసిన దగ్గర ప్రదేశం, ఇక్కడ ప్యాంక్రియాస్, లివర్ ఉంటాయి. ఆ భాగాలు కూడా చక్కటి ఒత్తిడి జరిగి రక్త ప్రసారం బాగా జరుగుతుంది. మెడని ఈ విధంగా తిప్పడం వల్ల థైరాయిడ్ ఆ గ్లాండ్కి చక్కటి ఒత్తిడి అక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్గా థైరాయిడ్ గ్లాండ్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా ఒక ఆసనంలో ఇన్ని లాభాలు ఉంటాయి. మనం గమనించుకుంటూ చేస్తే చక్కటి ఫలితం. ఒక 10 ఆసనాలకు చేయాల్సిన పని లేదు. 1-2 పెట్టుకొని దాన్ని మనం ఏకాగ్రతగా చేస్తే 10 ఆసనాల ఫలితం వచ్చేస్తుంది. డయాబెటిక్ వాళ్ళు తప్పనిసరిగా రోజు ఇది చేయాలి, వక్రాసనం. ఇన్సులిన్ ఉత్పత్తి బాగా జరగడానికి బీటా సెల్స్ అని ఉంటాయి మనకి ప్యాంక్రియాస్లో. అవి యాక్టివేట్ అవ్వాలి అంటే ఈ భాగ్యముల్లోనే యాక్టివేట్ అవుతుంది. మీరు వేరే మండుకాసన ఒకటి, వక్రాసన్, ఇప్పుడు వక్రాసన్ కదా, ఇప్పుడు చేయబోయే పరివృత్తి వక్రాసన్ కూడా లివర్కి, ప్యాంక్రియాస్. ఫ్యాటీ లివర్, వీటన్నిటికీ చక్కటి ఆసనాలు. మనము లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే వచ్చే సమస్యలు ఎక్కువగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్. అంటే ఎలా ఉంటాయి వాటి లక్షణాలు? ఎసిడిటీ ప్రాబ్లమ్స్, హైపర్ ఎసిడిటీ ఆర్ హైపో ఎసిడిటీ. అంటే పైకి గ్యాస్ ఎగదంతేనేమో తేన్పులు వచ్చి మంట, గుండెల్లో మంట, గొంతులో మంట ఇలా వస్తూ ఉంటుంది. హైపో ఎసిడిటీ. హైపర్ ఎసిడిటీ అది మనకి కింద నుంచి అపాన వాయువు కొంచెం ఎక్కువ రిలీజ్ అవ్వడం అలా కూడా జరుగుతుంటుంది. మళ్ళీనేమో అరుగుదల సమస్యలు, మెయిన్ అదే కదా. అరుగుదల ఆ టైంకి, అంటే ఏ టైంకి అరగాలో ఆ టైంకి అరగకపోవడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్. మలబద్ధకం, ఆటోమేటిక్గా మలబద్ధకంలో దారి తీస్తుంది సమస్య. వదిలేసి ఊరుకుంటాం కదా. ఇంకా ఏమవుతుంది, ఇది సమయానికి అరగకపోవడం వల్ల అదంతా కూడా మలినాల కింద ఫామ్ అయ్యి టాక్సిన్స్ కింద శరీరంలో చర్మ వ్యాధుల కింద కూడా మారుతుంది. పిత్తం పెరుగుతుంది. లివరు దాని బయలు చేసే సెక్రీషన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. బాడీలో హీట్ విపరీతంగా ఎక్కువ పెరిగిపోతుంది. హీట్ బ్యాలెన్స్ తప్పడం వల్ల ఆటోమేటిక్గా అది అన్నిటి మీద, అన్ని అవయవాల మీద, దాని పనితీరు మీద ప్రభావం చూస్తూ ఉంటుంది. అట్లా అసలు ఎంత లింక్ ఉంటుందంటే ఇండైరెక్ట్గా. అందుకని తప్పనిసరిగా ఇది గమనించుకొని లివర్ ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతి సమస్యకి ఎక్కువగా మనకి ఎక్కడ ఉంటుందంటే ప్రాబ్లం లివరే. లివర్ పనితీరు డ్యామేజ్ అయినప్పుడే సమస్యలన్నీ వస్తూ ఉంటాయి.
ఇది అర్ధమశ్చేంద్రాసనం. ఈ భంగిమల్లో ఏ వస్తే అది ఒకటే చేసుకున్న చాలు. ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ చేయాలని కూడా లేదు. ఒకటైనా పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉండిపోండి ఒక్కొక్క భంగిమలో. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా బోరు కొడితే మ్యూజిక్ అయినా పెట్టుకోండి, లేదా శ్వాసల మీద దృష్టి పెట్టండి. దీర్ఘ శ్వాస, దీర్ఘ ప్రశ్వాస, నాలుక కేచిరి ముద్ర. కళ్ళు మూసుకొని కనుగుడ్లని బ్రికిటి స్థానం దగ్గరికి పంపించి ప్రశాంత చిత్తంతో ఏకాగ్రతంగా చేయాలి. అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఒక్క ఆసనం చేసినా చాలు, ఇంకా మిగతాది ఏవి అక్కర్లేదు. అర్ధమశ్చేంద్రాసనం కింగ్ ఆఫ్ ది ఆసనాస్. అసలు ఆసనాల్లో కల్లా ఒక రాజు లాంటిది ఈ ఆసనం. సో దీనికి అంత ఇది ఉంది ఇంపార్టెన్స్. గోముఖాసనం. మనం ఒక ఆసన స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఏమైనా కవర్ అవుతున్నాయా అబ్జర్వ్ చేసుకొని అవన్నీ కూడా చేసుకుంటే టైం కలిసి వస్తుంది. ఒకటి కూర్చొని, ఒకటి బోర్లో పడుకొని, ఒకటి వేళ్ళకిలో పడుకొని అప్పటికప్పుడే అలా చేయాలని చూడద్దు. సమయం అంతా వృధా. దానికంటే కూర్చొని పూర్తిగా చేసేసేయండి. కౌంటర్ కొన్ని ఆసనాలు ఉంటాయి, అవి వెంటనే కౌంటర్ చేస్తాం. పశ్చిమోత్తానాసనం ఇందా చేసాం, ముందుకు బెండ్ అయ్యాం, వెంటనే బ్యాక్ బెండింగ్ చేసాం కదా, అలాంటివి కొన్ని కౌంటర్ వెంటనే చేసేస్తాం. లేదా ఒక 2-3 నిమిషాలు గ్యాప్లో అటు ఇటు కౌంటర్ చేసుకున్న ఇబ్బంది ఏం లేదు. అది స్లోలీ. గోముఖాసనం ఇది కూడా అద్భుతమైన ఆసనం. సోలార్ ప్లెక్సస్ డిస్ప్లేస్మెంట్ అయిన వాళ్ళు తప్పనిసరిగా రోజు గోముఖాసనం చేయాలి. జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. జఠరాగ్ని, నాభిస్థానం కరెక్షన్ జరగడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు కంట్రోల్కి వచ్చేస్తాయి. ఫ్రోజన్ షోల్డర్ మరి ముఖ్యంగా భుజాలు కట్టేసి డయాబెటీస్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చేది ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లమ్ వస్తుంది. దానికి కూడా ఈ గోముఖాసనం అద్భుతంగా పెట్టుకొస్తుంది. ఒక టర్కీ టవల్ తీసుకొనైనా ఆ చేతితోటి ఈ చేతితోటి పట్టుకొని నెమ్మదిగా 2 చేతులు కలపాలి, ఆ స్థాయికి వెళ్ళాలి, వదిలేయకూడదు. మెడ నొప్పులు, స్పాండిలైటిస్ సమస్యలు, వీటన్నిటికి కూడా గోముఖాసనం అద్భుతంగా పనికొస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మండూకాసనం చేద్దాం. ఇవి కూడా అంతే, డయాబెటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ భాగంలో ఉండే అవయవాలు ఉన్నాయి. మనకి ప్యాంక్రియాస్, లివరు ఇవన్నీ ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి. ఇవన్నీ ప్యాంక్రియాస్, లివర్, మళ్ళీ ఇటు స్ప్లీన్ ఉంటుంది. అట్లా ఒక్కసారి మీరు బయాలజీ పుస్తకం ఓపెన్ చేసి చూడండి, ఫిగర్స్ భలే ఉంటాయి. ఆర్గాన్స్ ఏవి ఎక్కడ ఉంది రఫ్ ఐడియా ఉండే చాలు. అంటే మన పర్ఫెక్ట్గా తెలియాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు గుండె ఎక్కడ ఉంటుందంటే చక్కని చెప్పేస్తాను కదా, ఎడం వైపున ఈ ఛాతీకి కొంచెం ఎడవైపు ఇటు ఉంటుంది అని చెప్తాను. ఇటైతే ఉండదు కదా. ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా ఉంటాయి. పక్కటి ఎముకలు చివరి భాగం దాకా ఊపిరితిత్తులు ఇక్కడ దాకా ఎక్స్పెండ్ అయ్యి అది తెలియాలి. ఆ ఊపిరితిత్తులు కిందగా లోపల గుండా ఇవన్నీ ఆర్గాన్స్ ఉంటాయి. ఆ మినిమం మనకి తెలిస్తే ఏమవుతుందంటే చేస్తున్నప్పుడు మన దృష్టి కరెక్ట్గా అవయవాలు వాటి మీదకి అక్కడ ప్రభావం ఎలా చూస్తుందని ఒక విజువలైజేషన్ చేసుకోగలుగుతాం అన్నమాట. చెప్పాను చాలాసార్లు, విజువలైజేషన్ టెక్నిక్స్ 70% వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ 70% లాభం అక్కడే పొందొచ్చు విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా. మండూకాసనం ఇది బ్రహ్మముద్ర అంటాం దీన్ని. ఈ బ్రహ్మముద్రలో పెట్టి నాభిస్థానం దగ్గర. ఇప్పుడు సెకండ్ పొజిషన్ చిన్ముద్ర, కాలి గజ్జల దగ్గర. ఇక్కడ కూడా చక్కగా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఈ పొత్తి కడుపు కింద భాగంలో ఈ కాలి గజ్జల దగ్గర. అందుకే ఇట్లా పెడతాం అనమాట. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ బోన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ టచ్ అయ్యి అవి ఆక్యుప్రెషర్ పాయింట్స్ దగ్గర కనిపిస్తాయి. తల కింద దించొద్దు, తల ఎదురుగా చూస్తూ. థర్డ్ పొజిషన్. డయాబెటిక్ వాళ్ళు మండూకాసనం తప్పనిసరిగా ప్రతిరోజు చేయాలి. నడునొప్పి నాళ్ళు వదిలేసేయండి.
వెన్నుపూసలో డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా అంతే, మండుకాసం వదిలేసింది. హెర్నియా వాళ్ళు చేసుకోవచ్చు. హెర్నియా వాళ్ళు ఏంటంటే బ్యాక్ బెండింగ్ చేయకూడదు ఎక్కువ, అంటే ధనురాసనం, మళ్ళీ అదేంటి ఉష్ట్రాసనం, ఇలాంటివి హెర్నియా ఉన్నవాళ్ళు చేయకూడదు. వాళ్ళు ఏంటంటే వెనక్కి విరిచేవి ఎక్కువ చేయకూడదు, అంటే ఈ భాగం వాళ్ళకి ఒక చర్మంలో గాలి ఉండి కొంచెం హెర్నియా లాగా లంప్స్ లాగా ఉంటాయి కదా, అది రప్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసమని విరిచేవి ఎక్కువ చేయకూడదు. బ్యాక్ బెండింగ్ ఫ్రంట్ చేసుకోవచ్చు హెర్నియా ఉన్న వాళ్ళు, ఇబ్బందులు. ఇట్లా చిన్న చిన్నవి గుర్తు పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఉత్తాన మండుకాసం పొజిషన్ లో నుంచి దీనిలోంచి డైరెక్ట్ గా మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లోకి వెళ్ళిపోతాం. శ్వాసలు తీసుకోండి, ఒక 10 శ్వాసలు. నెమ్మదిగా భస్త్రికా మోడల్, భస్త్రికా ప్రాణాయామం చేస్తున్నాం కదా, ఇలా పిడికిలు బిగించి. సింహక్రియ తర్వాతనే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను 10 చేస్తున్నాను, మీకు నచ్చితే ఒక 20 అయినా పెట్టుకోండి కంటిన్యూస్ గా. రెండు చేతులు ఛాతీ పక్కన పెట్టి, రెండు చేతులు బొటన వేళ్ళు ఆర్పిట్ అంటే చంక భాగం దగ్గర పెట్టి ఈ విధంగా పొజిషన్ లో ఉండి ఇంకా వీలైతే ఇట్లా పక్క టెలుపుల దగ్గర కూడా రెండు చేతులు పెట్టి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ 10 times. ఒక్కసారి రిలాక్సింగ్ ధ్యానం ఉంటుంది. రెండు అరచేతులు ఒకదాన్ని ఒకటి చేతి బొట్టలు టచ్ చేసి శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని గమనిస్తూ మిశ్ర స్థితిలో ఉండాలి. శరీరం సాధారణ స్థితికి వచ్చేదాకా ఇలానే ఉండిపోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వాటికి వెళ్ళాలి. ఇప్పుడు సింహక్రియ చేద్దాం. రెండు చేతులు బోర్ల కాలు తడల మీద, భుజాలు పైకి లిఫ్ట్ చేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. నాలుకని బయటికి చాపి ఒక 21 శ్వాసలు. Slowly. Deep breathe in, double breathe out, slowly relax. ఇప్పుడు న్యూరోమస్కులర్ బ్రీతింగ్.
Slowly relaxing the arms. Deep breathe in, double breathe out. Again deep breathe in, double breathe out. Slowly relax. నెమ్మది రెండు అరిచేతులు అప్పుడు చేసుకుని ఒక్కసారి కళ్ళ కళ్ళకి అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవచ్చు. లేదు అంటే కళ్ళు మూసుకొని డైరెక్ట్గా నెక్స్ట్ బట్టి కూడా ఎత్తుకోవచ్చు. ఇప్పుడు అనులోమ విలోమ చేద్దాం. ప్రాణాయామాలు ఈసారి అన్ని కవర్ చేసుకున్నాం ఒకరోజు, ఎందుకంటే సమయం అటు ఇటు కాకుండా ఉంది. కనీసం అనులోమ విలోమైన ఒక 5-10 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాణముద్ర తీసుకుని ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొట్టన వేలు 3 కలపాలి. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఈ ముద్ర వల్ల. కుడి చేయి నాసికా ముద్ర, మధ్య వేలు ఉంగరపు వేలు మడిచి కుడి బొట్టన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంది. పూర్తిగా శ్వాస నింపాక చిటికిన వేలుతో ఎడముక్కు మూసివేస్తుంది. కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. 1 సెకండ్ ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంది. పూర్తిగా కుడి ముక్కు మూసివేసి నెమ్మదిగా ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఇదొక ఆగ్రత. సుమారుగా 20 సెకండ్లు, వీలైతే 30 సెకండ్లకు తీసుకెళ్ళండి. టైం బాగా అయితే అంత పెంచుకుంటే అంత మంచిది. శ్వాసలు నిడివి పెంచాలి, శ్వాసల సంఖ్య తగ్గించాలి. ఇది ప్రాణాయామం యొక్క మెయిన్ ఉద్దేశం. మన ఆయు ప్రమాణం పెరగాలంటే శ్వాసల సంఖ్య పెరగకూడదు, అవి తగ్గాలి. శ్వాస యొక్క లెంత్ పెరగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. తీసుకుంటున్న శ్వాస, బయటకు పంపిస్తున్న శ్వాస మీ దృష్టిలోకి రాలేదు అంటే ఇబ్బంది, భయపడాల్సిన పని లేదు. అదేం పెద్ద ఆలోచన చేయాల్సిన పని లేదు. లీనమైనట్టు మనసు. సో మనసు లీనమైనప్పుడు శ్వాసలు తీసుకుంటున్నది, వదులుతున్నది దాని మీద కూడా దృష్టి ఉండదు. ఆ స్థితికి వెళ్తాం. అదే చక్కగా ధ్యాన స్థితి, ధారణ, ఏకాగ్రత, తర్వాత ధ్యాన స్థితి. చక్కటి ఒక స్థితి అన్నమాట. అందువల్ల ఏదో లెక్క పెట్టుకొని శ్వాసను తీసుకుని వదలడం, నేను మధ్యలో మర్చిపోయాను, లేకపోతే నేను గమనించలేకపోయాను అని మనం టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అలా మర్చిపోయామంటే అది మంచిది. అంటే మనసు చక్కగా ఏకాగ్రంగా లీనమైనట్టు అనమాట. అది శ్వాసలు తీసుకుంటున్నది పట్టించుకోకూడదు, వదులుతున్నది పట్టించుకోలేనంత ఒక ఏకాగ్రత స్థితికి వెళ్ళిపోయాం అన్నమాట. ఆలోచన రహిత స్థితి. మామూలు అప్పుడు ఏంటి, ఆలోచనతోటి మమేకమైపోతాం, అయిపోయి శ్వాసల మీద దృష్టి ఉండదు. అది వేరు లౌకిక స్థితిలో. ఇట్లా మనం సాధన చేస్తున్నప్పుడు ఈ స్థితిలోకి వెళ్ళడం ఇది మంచిది అనమాట. వెన్నుపూస ఎప్పటికప్పుడు గమనించుతుంది, నిటారుగా ఉందా లేదా. నాలుక కేచిరి ముద్ర వేస్తాను, దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర కేంద్రీకరించాను లేదు. ఈ 3 జాగ్రత్తలు ఎప్పుడు పాటించాలి. అప్పుడే మనం నిద్రలోకి జారుకోకుండా ఉంటాం. లేకపోతే మనకు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోవడము అట్లా జరుగుతూ ఉంటుంది. అంటే మన స్పృహలో ఉండాలి, కానీ ఆలోచన రేపు స్థితికి వెళ్ళాలి. అది కట్టుకొని ఆలోచన చేయొద్దు అంటే మనసు చేసే పని ఆలోచనలు. అందువల్ల ఏది వద్దు అంటామో అది చేసింది. అందువల్ల దాన్ని సాక్షిగా చూస్తూ ఉండాలి అంతే. వస్తున్న ఆలోచనలు, వెళ్ళిపోతున్న ఆలోచనలు జరుగుతున్నాయి, వాటిని ఆపలేకపోతున్నాము. ఆపొద్దు, అసలు ఆపాల్సిన పనే లేదు. వాటిని సాక్షిగా చూస్తూ ఉండాలి అంతే. చూస్తూ ఉండే కొద్దీ అవే కనుమరుగైపోతాయి అన్నమాట. ఏ విధంగా అయితే నీటి సరస్సులో మనం ఒక రాయి వేస్తే అలలు ఇలా ఇలా వెళ్ళిపోయి కొంతసేపటికి అలలన్నీ మాయమైపోయి మళ్ళీ నీరు ఏ విధంగా అయితే నిశ్చల స్థితికి వస్తుందో, ఆ మాత్రం సమయం మనం కూడా
మన మనసుకి ఇవ్వాలి. మన బ్రెయిన్కి ఆలోచనలు తగ్గే స్థితి వరకు కొంచెం మన సమయం పాటించాలి. హడావిడిగా ఇప్పటికిప్పుడే ఆలోచనలు ఆగిపోవాలి అంటే ఆగువు. దాని పనే అది. మనసు యొక్క పనే ఆలోచన చేయడం. అది చేయాల్సిన పని, ఆ మనసు ఆలోచన చేసే పనిని నువ్వు బలవంతంగా ఆపాలనుకుంటే అది ఇంకా ఆలోచన పెంచిద్ది. ఇంకా ఎక్కువగా ఆలోచనలు పెరిగే అవకాశాలు ఉంటాయి, కానీ తగ్గే అవకాశం ఎప్పటికీ ఉంది. అందుకని ఆలోచనలు తగ్గాలి అంటే సాక్షిగా చూస్తూ ప్రశాంత చిత్తంతో శ్వాసలు ప్రాణాయామాలు చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ప్రాణం మీద నియంత్రణ వస్తుందో ఆటోమేటిక్గా ఆలోచనలు తగ్గిపోతాయి, వాటికి అవే తగ్గిపోతాయి. మనం వాటిని పనిగట్టుకొని ఆలోచన తగ్గించాల్సిన అవసరం అనేది అటువంటి ఆలోచనే రాదు, అటువంటి స్థితే ఉండదు. సాధనలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనము సాక్షిగా చూస్తూ ఉండాలి. నేను శరీరాన్ని కాదు, ఈ ఆత్మ, ఈ ఈ శరీర ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం ఇవేవి నేను కాదు. వీటికి మించి ఇంకొక సాక్షిగా ఉన్న ఒక శక్తిని, అదే ఆత్మస్వరూపం. నేను ఆత్మస్వరూపాన్ని. సో నేను దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అనుకుంటూ దాన్ని గమనించాలి. అంతేగాని నేను ఆలోచిస్తున్నాను కాదు, నా మనసు ఆలోచిస్తుంది, నా మనసు ఆలోచన రైతు స్థితికి వెళ్తుంది అనుకుంటూ చేయాలి. ఎక్కువగా జరుగుతున్నది ఆ మనసే నేనుగా ఫీల్ అయిపోవడమే ప్రాబ్లం. చేయవలసిందంటే మనసు వేరు, నేను వేరు, ఇంద్రియాలు వేరు, నేను వేరు, ఇలా ఆలోచన చేసుకుంటూ ప్రాణాయామాలు చేసుకుంటూ ఉండాలి. ఏ విధంగా అయితే శరీరంలోని మిగతా అవయవాలు వాటి పని అవి నిర్వర్తిస్తున్నాయో, ఇప్పుడు మన ప్రాణాయామం చేస్తున్న సమయంలో గుండె దాని పని అది ఎలా అయితే అది దాని పనిలో అది ఉంటుంది నిమగ్నం అయితే, లివరు దాని పనిలో అది ఉంటుంది, ప్యాంక్రియాస్, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, ప్రతి కణము అది దాని యొక్క రిధం దానికి ఉంటుంది. కణం కూడా దాని చైతన్యం దానికి ఉంటుంది. అవి ఏవైతే వాటి పనులు నిర్వర్తిస్తున్నాయో విధులు, అలాగే మనసు కూడా అంతే. మనసు పని మనసు చేస్తుంది అనుకోవాలి, కానీ దాన్ని నేను ఆపాలి అనుకోవడం మాత్రం అది పెద్ద తెలియగల లక్షణం కాదు. యోగ సాధనలో అదే పెద్ద అడ్డంకి అయిపోతుంది. సో సాక్షిగా చూస్తున్నాను, నేను ఆత్మని, నా మనసుని గమనిస్తున్నాను. నేను మనసుని కాదు, నా మనసు చేస్తున్న ఆలోచనని నేను గమనిస్తున్నాను అనుకోవాలి. ఆటోమేటిక్గా ఆ ఆలోచనలు తగ్గుముఖం అవుతాయి. అప్పుడు నేను వేరు, మనసు వేరు, రెండుగా ఉంటాయి. సాక్షిగా దాన్ని మనం పైనుంచి ఒక విధంగా వీక్షణం అంటాం కదా, ఏరియల్ వ్యూ, ఆకాశంలోంచి కిందకి చూస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మనము డిటాచ్ అయిపోయి ఈ శరీరం ఏం కాదు, ఈ కనపడే జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవేవి నేను కాదు, వీటికి మించిన అతీతమైన వేరే ఇంకొక శక్తిని, నేను ఆత్మని అని ఆ ఆత్మగా ఆత్మస్థితిలో ఉండి వీటన్నిటినీ ఊరికి మనం ఒక సినిమా చూస్తున్నట్టుగా సాక్షిగా చూస్తూ ఉంటాం. సాక్షిగా చూస్తూ ఉండడానికి ఈ ప్రాణాయామం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాయామాలు చేస్తూ అలా ఆలోచన చేసినప్పుడు ఇమీడియట్గా అటువంటి ఆలోచనలు దానికి ఒక చక్కటి బలం చేకూరుతుంది, లేకపోతే రాదు. సో శ్వాసల మీద నియంత్రణ తప్పనిసరిగా ఉండాలి. యోగ సాధనలో ముందు ఇది అలవాటు అయ్యే కొద్ది తర్వాత సహజంగానే శ్వాసలు నియంత్రణ వచ్చేస్తుంది. పని కట్టుకొని శ్వాసను ఆపడం, వదలడం ఇవి తర్వాత స్థాయిలో ఉండదు, న్యాచురల్గా జరిగిపోతుంది. మన రోజువారీ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నా కూడా శ్వాస మీద నియంత్రణ వచ్చి మనకు తెలియకుండానే దీర్ఘ శ్వాసలు తీసుకుంటాం. దీర్ఘ ప్రశ్వాసలు అంటే ఎగ్జలేషన్, శ్వాసను బయటకు పంపించేటప్పుడు దీర్ఘంగా బయటకు పంపిస్తుంది. ఆ విధంగా శ్వాస నిడివి పెరుగుతుంది, శ్వాసల సంఖ్య తగ్గుతుంది, మనసు ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటుంది. టెన్షన్స్ ఇవన్నీ ఆదుర్ద ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఈ విధంగా మనము ఇప్పుడు పరిగెట్టుకొని ఎప్పుడైతే సాధన చేస్తామో అది రోజు వారి ఆ మిగతా రోజంతా కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది తప్పనిసరిగా.
ఈ విధంగా అనులోమ విలోమ ప్రతిరోజు తప్పనిసరిగా ఒక పావు గంట పెట్టుకోండి. పావు గంట మినిమం ప్రాక్టీస్ చేయాలి. నిద్రపోయే ముందు కూడా వీలైతే తప్పనిసరిగా అనులోమ విలోమ లేదా చంద్రభేది ప్రాణాయామం తప్పనిసరిగా చేయండి. సూర్యభేది చేయొద్దు, బాడీ యాక్టివ్ అయిపోతుంది. నిద్రపోయే ముందు ఎలా ఉండాలి? మనసు ప్రశాంతంగా ఉండాలి. సూర్యభేది వల్ల ఏం జరుగుతుంది? సూర్యనాడి యాక్టివ్ అయిపోతుంది. సూర్యనాడి యాక్టివ్ అయితే ఫిజికల్గా యాక్టివ్ వచ్చేస్తుంది. ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే మనము పడుకోవడానికి రెస్ట్లోకి వెళ్ళాలంటే కుదరదు కదా. అందుకని చంద్రభేది చేసుకోవాలి నిద్రపోయే ముందు. చంద్రభేది అంటే తెలుసు కదా, ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుని ఎడముక్కు ద్వారా వదిలేదాన్ని చంద్రభేది. లేదా ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడిముక్కు ద్వారా వదిలేయడం. అంటే అక్కడ శ్వాస తీసుకునేది మాత్రం ఎప్పుడు కూడా ఎడముక్కు ద్వారా తీసుకుని కుడిముక్కు ద్వారా వదిలేస్తుంది. ఈ విధంగా అనులోమ విలోమ ఒక పావు గంట ప్రాక్టీస్ అయిపోయాక లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం, భ్రామరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం 3 సార్లు చేస్తున్నాను. మామూలుగా అయితే 21 సార్లు చాలా చాలా మంచిది రోజు కనుక చేయగలిగితే. షణ్ముఖి ముద్ర పెట్టండి, 2 చేతులు చూపుడు వేళ్ళు 2 ఆజ్ఞా చక్రం దగ్గర, మిగతా 3 వేలు ముక్కు పక్కగా. డీప్ బ్రీతింగ్. చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలో చేయాలి. Slowly relax. Deep breathe in, double breathe out, slowly relax. ఉద్గీత ప్రాణాయామం చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటే ఉచ్చరిస్తాం. డీప్ బ్రీత్ ఇన్, deep breathe in, deep breathe in, ప్రణవ ప్రాణాయామం 2 చేతులు ఒకదానిలో ఒకటి చేతి బొట్టు మీద టచ్ చేసి ధ్యాన ముద్రలో ఉండి మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. దీన్నే మెడిటేషన్, ధ్యానము, ప్రణవ ప్రాణాయామం. వెన్నుపూస నిటారుగా 4 కేచిడి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి. నెమ్మదిగా స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్, డబల్ బ్రీత్ అవుట్, స్లోలీ రిలాక్స్. ఇదే మీరు కంటిన్యూ చేసుకోండి. ఒకవేళ కనుక బాగుంది, కాన్సన్ట్రేషన్గా కుదురుతుంది అనుకుంటే ఇంకొక 10 నిమిషాలు పావు గంట పెట్టుకొని ధ్యాన స్థితిలో అలా ఉండిపోవాలి. బయటికి రావాల్సిన పని లేదు. నెక్స్ట్ నెమ్మదిగా ఒక్కసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేసేసి ఏదన్నా కాళ్ళు పట్టేసినట్టున్నా కూడా క్లియర్ అయిపోతుంది. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఒక్కటి మిస్ అయినాయి, ఇంకా అవి కూడా చేసేద్దాం. ఒక 5 మినిట్సే కదా. ఎవరికైనా పని ఉంటే కనుక మీరు స్కిప్ అయిపోండి, రికార్డు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు కదా, తర్వాత చూసుకోవచ్చు.
ఒకవేళ మీకు ఏదైనా పనిలో ఉంటే వెళ్ళిపోండి బయటకి, ఏం పర్వాలేదు, మిగతా వాళ్ళు చేద్దాం. ఓకే, హ్యాండ్కి సంబంధించింది ఫింగర్స్కి అన్ని డైరెక్షన్స్లో చేసేసేయండి. ఇలా బోర్లో పెట్టాను కదా, ఇప్పుడు చేతులు బయట వైపు ఉంచాను. ఒక 10 పెట్టుకున్నా 40 అయిపోతాయి. 4 డైరెక్షన్స్లో 4 10s are 40. అప్ సైడ్ లోపల వైపు అరిచేతులు. ఇలా ఇవన్నీ రోజు చేసుకుంటే భుజాల నొప్పులు, మెడ నొప్పులు రాకుండా ఉంటాయి. చేతులు కూడా బలంగా ఉంటాయి. ఇట్లా మనకి బోన్ జాయింట్స్ వీటన్నిటికి కూడా మంచి ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేసుకుంటే ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు చేయాలి ఇవన్నీ పని కట్టుకొని. లేకపోతే ఆ బోన్ జాయింట్స్ దగ్గర ఇంకా సాల్ట్స్ ఎక్కువ డిపాజిట్స్ ఎక్కువైపోయి ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఇస్తే రక్త ప్రసారం బాగా జరిగి బోన్ జాయింట్స్ దగ్గర సాల్ట్ డిపాజిషన్ తగ్గిపోతుంది. అక్కడి నుంచి క్లియర్ అయిపోతాయి. మంచినీళ్ళు కూడా బాగా ఎక్కువ తాగాలి. మంచినీళ్ళు తాగడం, అది కూడా తాగే విధానము చప్పరిస్తూ తాగాలి నీళ్ళని. వీలైతే రాగి పాత్రలు ఉపయోగించండి, నీళ్ళు నిలవ పెట్టుకుండేది. తాగే నీళ్ళు రాగి పాత్రలో ఉంటే చాలా చాలా మంచిది. శ్వాస తీసుకుంటూ సగం సమస్యలు మీకు అక్కడే కంట్రోల్కి వచ్చేస్తాయి. ఎప్పుడైతే రాగి పాత్రలో నీళ్ళు ఆ వాటర్ తాగుతారో మీకు చాలా వరకు అక్కడే పరిష్కారం దొరికింది. అన్నిటికీ డైజెషన్ ప్రాబ్లమ్స్, ప్రతిదీ ఏదో ఒకటి, డయేరియా ఇలాంటి సమస్యలకు కూడా రాగి చెంబులో నీళ్ళు బెస్ట్. శరీరంలో మన ఉష్ణోగ్రత అయితే ఎంతైతే ఉంటుందో అది రాగి చెంబులో నీళ్లు మెయింటైన్ చేసింది. ఆ నీళ్లు బెస్ట్ టెంపరేచర్ మనం తాగడానికి కూడా. మిగతావన్నీ ఎక్కువ తక్కువ ఉంటుంటాయి. కుండలో నీరు ఒకటి, రాగి పాత్రలో నీరు, ఈ రెండు మంచివి. సో వీలైతే అవే వాడండి. పని కట్టుకొని మనిషికి ఒకటి, ఇంట్లో 4 మనుషులు ఉంటే 4 రాగి చెంబులు లేదా రాగి జగ్గులు ఎవరిది వాళ్ళు పెట్టుకోండి. ఒకరిదొకరు వాడుకోండి. అది ఎందుకంటే ఆ పాత్రలు నిలవండడానికే టైం చాలా పడుతుంది కదా. మళ్ళీ మనకు ఆ వాటర్ సరిపోవాలి కదా తాగి, మళ్ళీ దాన్ని నింపుతూ ఉండండి. ఎప్పటికప్పుడు నింపుతుంటే ఏమవుతుందంటే మళ్ళీ అది రాగి లాక్కుంటూ ఉంటుంది. ఆ వాటర్లోకి కొంత కాపర్ వెళ్తూ ఉంటుంది. చాలా చాలా మంచిది. దానిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే మన వాటర్లో ఏదైనా ఇంప్యూరిటీస్, మలినాలు కానీ ఏదైనా విష పదార్థాలు ఉంటే రాగి మన వాటర్లోకి రానివ్వకుండా కాపాడిద్ది. అక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే సైంటిఫిక్గా రాగిలో ఎలక్ట్రాన్స్ అవుటర్ అంటే కక్షలో బయట వైపు అవుటర్ ఆర్బిట్లో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అవి ఎప్పుడు చాలా స్పీడ్గా తిరుగుతుంటాయి. అవి గుద్దుతూ ఉంటాయి. ఈ వాటర్ మాలిక్యూల్స్ని మాటికి వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి. అలా చేయడంలో ఏం జరిగిద్దంటే వాటర్ మాలిక్యూల్స్ కూడా ఎప్పుడు అవి రన్నింగ్లో ఉండి మనకి స్టాగ్నెంట్ అవ్వవు అన్నమాట. నీళ్ళు ఎప్పుడు కూడా మంచి మూమెంట్లో ఉంటుంది, ఒక చక్కటి రిథంలో ఉంటాయి. ఉండడం వల్ల మనకి ఎప్పుడైతే నిలవ ఉండదో స్టాగ్నెంట్ అవ్వకపోవడం వల్ల నీటి మాలిక్యూలు దానికి ఒక చక్కటి ఎనర్జీ ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి మన పొట్టలోకి కూడా వెళ్ళకుండా ఉంటాయి. అది అనుకోకుండా ఏదన్నా నీళ్ళల్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా రాగి చెంబులో పోయడం వల్ల ఏమవుతుందంటే ఆ నీళ్ళల్లో ఇన్ఫెక్షన్ అవన్నీ క్లియర్ చేసేస్తుంది రాగి. అది వాటర్ మాలిక్యూల్స్ బాగా మూమెంట్లో ఉండడానికి రాగి బాగా ఉపయోగపడుతుంది. సో అందుకోసమని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా ఎప్పుడైనా మీరు గమనించండి, నిల్వ నీళ్ళు స్మెల్ ఎక్కువ వస్తాయి. రన్నింగ్ వాటర్ చూడండి స్మెల్ ఉండదు. అలాగే రాగి పాత్రలో నీళ్లు కూడా అంతే. మన కంటికి కనపట్లేదు, నీళ్లు కదలట్లేదు అనుకో, అలా కాదు. పరమాణు స్థాయిలో సటిల్గా సూక్ష్మ స్థాయిలో వాటర్ మాలిక్యూల్లో మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ అనేది మనకి చాలా చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఆ వాటరు ఇంప్యూర్ అవ్వకుండా ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉండడానికి రాగి చెంబుల మించింది లేదు అంతే. ఇది గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా. 4 మనుషులు ఉంటే 4 జగ్గులు ఇంట్లో రాజీ పడకుండా ప్రతి రూమ్లోనూ ఉండాలి. ఎవరి రూమ్లో వాళ్ళకు ఉండాల్సిందే జగ్గు. హాల్లో ఒకటి ఉంచుకోండి, ఎక్కడికక్కడ పెట్టేసేయండి. ఏమాత్రం అసలు ప్లాస్టిక్ బాటిల్ అనేది వాడవద్దు. అర్జెంట్ అయ్యి బయటకు వెళ్ళినప్పుడు
మనకి పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే కొంచెం సేపే కానీ అది దాంట్లో పాలిమర్స్ ఉంటాయి, మన కంటికి కనపడవు కానీ అవి నీళ్ళల్లో కలుస్తాయి. ఆ ప్లాస్టిక్లో మెటీరియల్ అంతా నీళ్ళల్లో కలిసింది, అవి మనం తాగుతున్నాం, కడుపులోకి వెళ్ళిపోతున్నాయి ఆ పాలిమర్స్. క్యాన్సర్ రాక ఏం చేస్తుంది? సో అందుకని క్యాన్సర్ లాంటివి ఇట్లాంటివి మనకి అటాక్ అవ్వకుండా ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లాస్టిక్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. రాగి బాటిల్స్ దొరుకుతున్నాయి, చక్కగా వాటిని తీసుకెళ్ళండి. మోయడం కష్టంగా ఉంటే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఆ మెటీరియల్ కూడా ప్లాస్టిక్ కొంచెం మంచి మెటీరియల్ తీసుకోండి. అది వీలైనంత వరకు మానేయండి, అసలు మంచిది కాదు. ఇది చెప్పాను కదా ఎందుకు అనేది ప్రాసెస్. సో ఇది గుర్తుపెట్టుకుంటే రాగి బాటిలే వాడతాం బయటికి వెళ్ళేటప్పుడు కూడా. తర్వాత ఇది అయిపోయింది కదా, ఈ 2 చేతులు మణికట్టు దగ్గర పెట్టుకొని స్ట్రెచ్ చేయండి. సగం జబ్బులు మన ఇంట్లో రాకుండా కాపాడుకోవచ్చు ఒక్క రాగి చెంబులో నీళ్లు తాగడం వల్ల. 50% డిసీజెస్ సేఫ్ మనం వాటి నుంచి. మిగతావి మన యొక్క జీవన శైలి, మనం ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నాం, భోజనం ఎలాంటివి తింటున్నాం, ఇలాంటివి రోల్ ప్లే చేస్తుంటాయి. నిషిద్ధ ఆహారాలు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. నిషిద్ధ ఆహారాలు తెలుసు కదా, రాంగ్ కాంబినేషన్స్. పొట్లకాయ, కోడిగుడ్డు, పెరుగు, గారెలు, ఇవన్నీ కూడా రాంగ్ కాంబినేషన్స్. పెరుగన్నంలో పప్పు కలుపుకొని తింటారు కొంతమంది. మళ్ళీ పెరుగు పచ్చడిలో కీరా కలుపుకోవడం ఆస్మా క్రియేట్ చేస్తుంది. ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి, జిల్ వస్తుంది, స్కిన్ డిసీజెస్ వస్తాయి. నిషిద్ధ ఆహారం ఎక్కువగా రెగ్యులర్గా అనుకోకుండా టచ్ చేస్తున్నాం, మనం ఎక్కువగా వాడుతున్నాం, రాంగ్ కాంబినేషన్ తింటున్నాం. ఫస్ట్ జరిగేది ఎలర్జీస్ వస్తాయి, చర్మం ఇరిటేషన్, ఒకటే పీకినట్టుగా షాక్ కొట్టినట్టుగా మొదలైద్ది. ఆ తర్వాత ఇంకా వదిలేస్తాం, అప్పుడు అర్టికేరియా కింద ఏదో ఒకటి ఎలర్జీస్ వస్తుంటాయి, ఫుడ్ ఎలర్జీ కింద మారిద్ది. లేదు అంటే ఇంకా ఎగ్జిమా, మనకి సొరియాసిస్ అంటారు కదా, ఇట్లాంటి సమస్యలన్నిటికీ మూల కారణం నిషిద్ధ ఆహారం. సో నిషిద్ధ ఆహారాన్ని మనం మానితే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, అసలు చర్మ సంబంధమైన సమస్యలు ఆటోమేటిక్గా మాయమైపోతాయి. చర్మ సంబంధమైన సమస్యలు ఎప్పుడు వస్తాయి? ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు వస్తాయి. ఇమ్యూనిటీ పవర్ ఎందుకు తగ్గుతుంది? ఈ బ్యాన్ ఫుడ్ అంటే రాంగ్ కాంబినేషన్స్ తినడం వల్ల. గారెలు తినచ్చు, మినపగారెలు తినచ్చు, కానీ మినపగారెల్ని పెరుగులో నానబెట్టి తింటారు కదా, పెరుగు గారెలని, అలా తిన్నప్పుడు అది నిషిద్ధ ఆహారం. ఒకసారి తింటే వెంటనే మీకేమి చేంజ్ కనపడకపోవచ్చు, దాని యొక్క వికటించిన స్థితి కనపడకపోవచ్చు. రోజు అదే ప్రాక్టీస్లో తెలియకుండా తింటూ ఉన్నాం అనుకోండి, కొన్ని రోజులకి స్కిన్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. ఒక రోజుతో ఎప్పుడు ఏది రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అది దానికి ఒక మెచ్యూర్ టైం ఉంటుంది, ఆ టైం దాకా అది ఎదురు చూస్తూ ఉంటుంది, అది సహిస్తుంది. చిన్న ఏజ్ పిల్లలు కనుక బయట రోడ్ల మీద పానీపూరీలు అడ్డమైనవన్నీ తింటుంటారు కదా, వాళ్ళకి ఏమి రావు, వాళ్ళకి అసలు ఏమి డయేరియా రాదు, ఏమి అవ్వదు, ప్రాబ్లమే రాదు. వాళ్ళు ఏమనుకుంటారు, మేము బాగున్నాం అనుకుంటారు. 30 ఏళ్ల తర్వాత బయటపడతాయి. అప్పుడు చేసిన తప్పుడు పనులకి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ డ్యామేజ్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం తర్వాత వాళ్ళకి అన్ని సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయ్యో ఇదేంది ఇలా ఎందుకు వచ్చింది, నేను బాగుంటున్నాను కదా, బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. చిన్న ఏజ్లో కొన్ని తప్పులు చేశాం కదా. సో ఫుడ్ విషయంలో మాత్రం నిషిద్ధ ఆహారాలు పూర్తిగా బ్యాన్ చేయండి. వీలైనంత వరకు ఇంట్లో భోజనం ఇంట్లోవే తినండి. బయట అనేది మ్యాక్సిమం పిల్లలకి కూడా అలవాటు చేయకుండా ఇంట్లోనే వండుకొని తినమని చెప్పండి. ఆ చెత్త తిండి అయినా, ఆ పిజ్జాలా బర్గర్లు ఏవైనా ఇంట్లో చేసుకొని తింటే కొంత లాభం, అంటే 50% అయినా నష్టము మనము కూర్చుని వాళ్ళం అవుతాం. ఇలాంటివి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి పిల్లలు. మరి ముఖ్యంగా ఇవాళ చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, ఐటీ కంపెనీలు ఉద్యోగాలు చేస్తూ లక్షలు అంటే డబ్బులు సంపాదిస్తున్నాం కదా, మనకేం తక్కువ? ఎందుకు కష్టపడాలి? ఎందుకు కష్టపడి వంట చేసుకోవాలి? ఆర్డర్ పెట్టేస్తే బయటకు అంటే వాళ్ళు తీసుకొచ్చి హోమ్ డెలివరీ ఇస్తున్నారు కదా, ఇలాంటి ఆలోచనలతో ఉంటున్నారు. అది చాలా చాలా రాంగ్. కోటి విద్యలు కూటి కొరకే.
అంటే మనం ఎన్ని విద్యలు ఎంత కష్టపడ్డా కింద మీద పడ్డా దేనికోసం, ఈ భోజనం కోసమే కదా. అటువంటి భోజనాన్ని ఎంత కేర్లెస్గా చేతిలో ఇవాళ డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు బాడీని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు ఆ చెత్త భోజనాలతోటి. వీలైనంత వరకు స్వయం పాకం, సొంతంగా వండుకొని తినడం, పిల్లలు ఉద్యోగాలు చేసే పిల్లలైనా కూడా సొంతంగా వండుకొని తినడం అలవాటు చేసుకోవాలి. అది దానికి ఎక్కువ సమయం పట్టదు, ఒక అరగంట గంట కేటాయిస్తే చక్కటి భోజనం రెడీ అవుతుంది, ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఎందుకు? ఈ భోజనమే ఈ శరీరం అవుతుంది. శరీరం మనసు, ఫస్ట్ మనసు. జైసా అన్ వైసా మన్ వైసా తన్, అది వైసా థాట్స్. అంటే అటువంటి మనసు ఆలోచనలు కూడా అలానే వస్తాయి. అందుకని మనం ఎటువంటి అన్నం తింటామో అటువంటి మనసు ఫస్ట్ తయారైంది. ఇది గుర్తుపెట్టుకుంటే, ఈ ఒక్క రహస్యం తెలిస్తే మనం భోజనం విషయంలో అంత కేర్లెస్గా ఉండకుండా ఉంటాం. అంటే ఇప్పుడు పిల్లలు, మరి ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎక్కువగా చేస్తున్న తప్పుడు ఈ బయట భోజనం వీటి మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. అది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేయకుండా వీలైనంత వరకు 1-10 చెప్పడమే. వాళ్ళు చేయకపోయినా కూడా ఏదో ఒక రోజు మారుతారు. విని 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 ఒక రోజుకి అవును ఆ పెద్దవాళ్ళు చెప్పారు, వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళు చెప్పారు కరెక్టే కదా అని వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేస్తారు. అసలు మనం చెప్పేలేదనుకోండి, చెప్పడమే లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఇది ఒకటి గుర్తుపెట్టుకొని, ఇప్పుడు జనరేషన్ ఎక్కువగా నిర్వీర్యం అయిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడడం, తేలిగ్గా దొరికేది, ఏదో ఒకటి కడుపు నిండితే చాలే అనుకుంటున్నారు. కడుపు నిండితే సరిపోదు, సప్తధాతువుల కింద మారుతుంది ఆ భోజనం అనేది. ఆ సప్తధాతువుల్లోది చక్కటి ఫ్యూచర్ జనరేషన్ కూడా మంచి జనరేషన్ రావాలన్నా కూడా వీళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే తర్వాత జనరేషన్ ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇలా ప్రతిదీ కూడా ఉంటాయి ఇంటర్ కనెక్షన్. తప్పనిసరిగా భోజనం విషయంలో మాత్రం సమయం పాటించాలి, మితాహారం తినాలి. మితాహారం అంటే తెలుసు కదా, ఒక 3 వంతులు మాత్రమే, సగమే తినాలి అన్నం. భోజనం సగమే తినాలి. ఒక 4వ వంతు నీళ్ళ కోసం అట్టి పెట్టుకోవాలి, మంచినీళ్ళు తాగడానికి. అది కూడా ఒక గంట తర్వాత, అరగంట గంట తర్వాత మాత్రమే నీరు తాగాలి. ఆ తర్వాత ఇంకో పావు వంతు వచ్చి గాలి కోసం, గాలి ప్రసారం కోసం ఇంకో పావు వంతు ఆపుకోవాలి. ఇట్లాగా దీన్ని మితాహారం అంటాం. 1/4 ఫర్ వాటర్, 1/4 ఎయిర్ సర్క్యులేషన్. గాలి తిరగాలి కదా. మన మిక్సీ జార్లో కూడా చూడండి, కొంచెం గ్యాప్ వదిలేసి మనము మిక్సీ తిప్పుతాం, లేకపోతే పైకి వేసి బాంబు బ్లాస్ట్ లాగా పైకి వచ్చి మొత్తం పడిపోతాయి వస్తువులు కదా. అలాగే మనం కూడా అంతే, భుక్తాయాసం వచ్చేదాకా తినకూడదు, సగం వరకే తినాలి పొట్టకి. ఆ తర్వాత నీరు తాగడానికి కొంచెం ఉంచుకోవాలి గ్యాప్. ఆ నీరు తాగిన తర్వాత కూడా ఇంకొంచెం గాలి ప్రసారం కోసం గ్యాప్ ఉండాలి. సో అందుకని హాఫే తినమని చెప్పేది. దీన్ని మితాహారం అంటారు. సో ఇది పాటిస్తే కూడా మనకి సమస్య ఎప్పటికీ రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యోగ సాధనలో యోగా చేసేవాళ్ళు ఫస్ట్ పాటించాల్సింది ఇదే, సగం భోజనమే తినాలి, హాఫ్ మీల్స్. అంటే మన హాఫ్ మీల్స్ కాదు, మన పొట్టకి హాఫ్ పట్టి వరకే. ఎంతైనా తినొచ్చు, మన కెపాసిటీ ఒక్కొక్కరితో ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. మీ స్టమక్లో హాఫ్ ఫిల్ అయ్యే వరకు మాత్రమే తినాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రే చేద్దాం. మెడకు సంబంధించినవి చేసుకోండి. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్. ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోన్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. కాండి. టెన్ మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. ధనలక్ష్మి, పద్మావతి, జ్యోతిర్మయి, సుధారాణి, శ్రీదేవి, లలిత కుమారి, సులోచన, వాణిశ్రీ, ఉమామహేశ్వరి, వి పద్మజ. 10 మెంబర్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ధన్యవాదాలు.